ఓ సారీ సారీ సారీ, వెళ్ళండి సార్ వెళ్ళండి. 33, 34, 35, 30. కండక్టర్, నా సీట్ కనిపించట్లేదు. సీట్ కనిపించలేదా? నీ సీట్ నెంబర్ ఎంత? 13. 13. ఇదిగో ఇదే 13, కూర్చో. హలో, ఆ. అది మాకు తెలుసు, స్థలం లేదు. స్థలం లేదా? ఏమ్మా, నువ్వు ఇలా 2 సీట్లలో ఆరేసుకొని కూర్చుంటే మిగతా వాళ్ళు కూర్చోవద్దు. అడ్జస్ట్ చేసుకోమా. ఏం చేస్తున్నావమ్మా? అడ్జస్ట్ చేసుకుంటున్నానయ్యా. నేను చెప్పిన అడ్జస్ట్ అది కాదు, కొంచెం జరిగి కూర్చో. అయ్యో, ఓరి నాయనో, గున్న ఏనుగులా ఉంది. ఇంతకు ముందు కూర్చుందే బాగున్నట్టుంది. ఇదిగో బాబు, ఇక్కడికి వచ్చి కూర్చో. నేను ఎప్పుడో నిద్రపోయా. ఆహా, అందరూ ఏదో ఐడియాతో వచ్చినట్టున్నారు. హలో, where is my seat? ఉండు బాబు, చూస్తున్నాను. అయ్యో, ఇది ఎక్కడ లాగరా బాబు. అమ్మా, ఒక్క క్షణంలో గుండె అయినంత పని అయింది. సందు చూసి మోసు తీర్చుకున్నావు కదా. మోచు తీర్చుకున్నానా? దీని మీద హూ, అంతా నా తలరాత. రే దున్నపోతు, ఇలా సడన్ బ్రేక్ వేస్తావేంటి? ఊరికి ఆరోగయ్యా, ఓ మనిషిని ఎక్కించి వచ్చాను. హలో, మై ఉండు సీట్. బాబు, కొంచెం ఓర్చుకో బాబు, చూస్తూనే ఉన్నాను కదా. ఏమ్మా, ఆర్ యూ సిట్ దేర్? ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ సీట్. కూర్చో కూర్చో. కండక్టర్, యా, మీది సింహరాశా? భలే కరెక్ట్ గా చెప్పారే. మీకు తరచుగా కోపం వస్తుంటుంది కదా. ఆహా, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారే. చెప్పు బాబు చెప్పు. మీకు పెళ్ళై 10 ఏళ్ళు గడిచిన పిల్లలు లేరని ఫీలింగ్ ఉంటుంది. అవును బాబు, నాకు పిల్లలు ఎప్పుడు పుడతారు చెప్పు. డే అండ్ నైట్ డ్యూటీ చేస్తే పిల్లలు ఎలా పడతారు? బాబు, నా చేయి కూడా కొంచెం చూసి నాకు చెప్పు. చెప్తున్నాను కదా, అంతలో నీకేం తొందర? ఓయ్ నువ్వా, బస్సు నడపకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? రోడ్డు తిన్నగా ఉందయ్యా, అదే పోతుంది. అదే పోతుందా? రాకెటే డ్రైవర్ లేకుండా వెళ్తుంటే బస్సు పోదా ఏంటి? ఓయ్ వెళ్ళబోయా, వెళ్ళి నువ్వు స్టేషన్ మాత్రం డ్యూటీలో జ్యోతిష్యం చెప్పించుకోవచ్చు, నేను చెప్పించుకోకూడదా? ఓయ్, నువ్వు చేసే డ్యూటీ నేను చేసే డ్యూటీ ఒకటేనా? బాబు, బండి ఆగిన తర్వాత ఖచ్చితంగా నా చేయి చూసి జ్యోతిష్యం చెప్పాలి, అంతే. ఏ మీకు పిల్లలు లేరా? 16 ఉన్నారు. ఎలా స్టాప్ చేయాలో తెలియట్లా. దానికి జ్యోతిషం అక్కర్లా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ? అరే వెళ్ళండి. పోవయ్యా, త్వరగా వెళ్ళి స్టేరింగ్ పట్టుకో. వెళ్ళు. ఏయ్, ఏంటా లుక్? అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? ఆ? కొట్టానంటేనా? నేను ఆవిడని ఎక్కడ చూస్తున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను. ఆ టైపా నువ్వు? వెళ్ళు, వెళ్ళు, వెనకెళ్ళు, వెళ్ళు. ఇంకోసారి ఇటు చూస్తే పచ్చడి చేస్తాం. హాయ్. హాయ్. యువర్ బర్త్డే 23rd అవునండి. మంత్ ఆగస్ట్. అయ్యో, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. యువర్ ఇయర్ ఆఫ్ బర్త్ 1986. ఓ గాడ్, ఎలాగండి ఇవన్నీ? ఐఎమ్ నాట్ బ్లఫింగ్. ఐ ఫ్రెండ్ అస్ట్రాలజీ. ఎవరి మొహాన్ని చూసినా సరే వాళ్ళ పూర్తి జాతకం చెప్పేస్తా. ఇంకొంచెం చెప్పండి. మీరు జాబ్ జాయిన్ అవ్వడానికి వైజాగ్ వెళ్తున్నారు. అవునండి. అలాగే మీరు సూర్యకి ఫ్యాన్. అరే కరెక్ట్ అండి. బికాజ్ యువర్ నేమ్ ఆల్సో ఈ సూర్య. చూసారా? అవునండి. ఏమండి, యా, నాకు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రెండూ లేవు. ఈ జన్మలో మీకు పెళ్ళే కాదు. ఈ జన్మలో పెళ్ళే కాదా? నమస్కారం మిస్టర్ రమేష్ గారు, నేనే గోపాల్ రెడ్డిని, ఎంపీని. చెప్పండి. మీ రూమ్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామా? పర్వాలేదు, ఇక్కడే చెప్పండి. 3 ఇంజనీరింగ్ కాలేజీలు, 2 పాలిటెక్నిక్, 1 మెడికల్ కాలేజ్, 1 నర్సింగ్ కాలేజ్, 1 క్యాటరింగ్ కాలేజ్, 1 బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజ్, 1 ఆర్ట్స్ కాలేజ్, 1 టీచర్ ట్రైనింగ్ కాలేజ్, 1 ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, 1 ఆర్ట్ స్కూల్, 1 సైన్స్ స్కూల్. ఇలా మీ స్కూళ్ళు కాలేజీలన్నీ నా నియోజకవర్గంలో ఉన్నాయి. ఎంపీ గారు క్షమించండి, మీ నియోజకవర్గంలో మా స్కూళ్ళు కాలేజీలు లేవు. మా విద్యా సంస్థలు ఉన్న నియోజకవర్గానికి మీరు ఎంపీ అంతే. ఏంటే చెవి దగ్గర సకిలిస్తావు? ఆ? ఆ. నా మనవరాలు మీ ఆర్ట్స్ కాలేజీలోనే చదవాలని అప్లికేషన్ పెట్టుకుంది. సీట్ లేదన్నారు. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, 1 సీటు కావాలి. సారీ సార్, ఎంపీ గారి మనవరాలైనా సరే అర్హత లేని వారెవరికీ ఇక్కడ సీట్ ఉండదు. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఏంటి మధ్యలోకి వెళ్తే మన ముట్టి పగలేదా? మేమిద్దరం మాట్లాడుతున్నాం కదా, మధ్యలో నీ పంచాయతీ ఏంట్రా? సారీ అయ్యారు. రాయ్, వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళావు. మీరు చెప్పండి రమేష్ గారు. ఏంటి మీ వాడిని కొట్టి నన్ను బెదిరిస్తున్నారా? ప్లీజ్ గెట్ అవుట్. రాయ్, ఎవరిని చూసి గెట్ అవుట్ అంటున్నారా? నా సంగతి నీకు మీ మనవరాలకి సీట్ ఇవ్వలేదంటే కొడతారా? నేను ఈ నియోజకవర్గానికి ఎంపీని, 10 లక్షల మంది ప్రజలకు ప్రతినిధిని. నా మనవరాలకే సీట్ లేదంటే మరి నాకే మర్యాద? వీడు ఇక్కడ కాలేజీలు ఎలా నడిపిస్తాడో నేను చూస్తాను. రండిరా.
ఏంటి సార్ ఈ దౌర్జన్యం? ఎంపీ గారి మీద కంప్లైంట్ ఇవ్వండి, మిగతాది మేము చూసుకుంటాం. ప్లీజ్ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. జరగండి జరగండి, వెళ్ళండి వెళ్ళండి అయ్యా వెళ్ళండి. నువ్వెవరయ్యా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్, ఐఎమ్ సూర్య. మీ స్కూల్లో జాయిన్ కావడానికి వచ్చిన న్యూ డాన్స్ మాస్టర్. అసలే ఇక్కడ తిరిగిపోతూ ఉంది. నెల్లూరు. సరే సార్. గుడ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అవర్ థ్యాంక్ యూ స్కూల్ వెరీ మిస్టర్ మచ్. సూర్య. మై జాయినింగ్ రిపోర్ట్. ఏరోబిక్ క్లాస్ లో ఆర్ సెక్షన్ హెడ్ ఉంటారు, వారిని వెళ్ళి కలవండి. వెళ్ళండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. యు ఆర్ లుకింగ్ స్మార్ట్. థ్యాంక్ యూ సార్. రారా. ఏంటన్నయ్య, ఒక్క సీటే కదా, ఇచ్చుండొచ్చు కదా. తన్నులు తింటారా? అది టీవీ వాళ్ళ ముందు. ఎంత పెద్ద అవమానం. అరుణ్, మీడియా వాళ్ళని ఇక్కడికి రమ్మన్నది నేనే. ఏంటి మీరు రమ్మన్నారా? నీకు తెలియకుండా నాకు చెప్పారు, నేనే ఫోన్ చేసి రమ్మన్నాను. అరుణ్, అతను నన్ను కొట్టడం సర్వసాధారణం. కానీ ఇండియాలో ఉన్న అన్ని న్యూస్ ఛానళ్లు 100 సార్లు లూపు వేసినట్టు నన్ను కొట్టింది లాగుతూనే ఉంటారు. ఒక ఎంపీ బెదిరింపులకు డబ్బులకు భయపడకుండా అర్హత మాత్రమే పట్టించుకునే స్కూల్ అని ప్రజలు భావిస్తారు. అరుణ్, కోట్లు కోట్లు వెదజల్లినారని పబ్లిసిటీ ఇది. అంటే కొట్టడం బలం కాదు, కొట్టించుకోవడమే బలం అంటారు. వచ్చే సంవత్సరం నుంచి స్కూల్ ఫీజు డబుల్ చేద్దాం. ఇప్పుడు బుర్రకెక్కిందా? వావ్, ఫెంటాస్టిక్ ఐడియా అన్నయ్య. 5, 6, 7, 8. 1, 2, 3, 4. 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6. Continue the same movement. I'll come in a minute. రెడీ 5, 6, 7, 8. 1, 2, 3, 4. 5, 6, 7, 8. 1, 2, 3, 4. 5, 6, 7, 8. హాయ్ చిల్డ్రన్. హాయ్. డాన్స్ అంటే అంత ఇంట్రెస్టా? చాలా మనం డాన్స్ చేద్దామా? చేద్దాం. బుజ్జి, ఏం చదువుతున్నావు నువ్వు? యూకేజీ. గుడ్. Hello, mister. ఆర్ట్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి. Yeah? హాయ్ మేడం, ఐఎమ్ సూర్య ఫ్రమ్ బెంగళూరు. కొత్తగా డాన్స్ మాస్టర్గా జాయిన్ కావడానికి వచ్చాను. అలాగా, good. ఓహో, బస్సులో జ్యోతిష్యం చెప్పింది, నేను ఇక్కడికి పంపించిన బయోడేటాను చూసా. Mr. Surya, ఎస్, today is Friday. Monday 2 p.m. స్టూడెంట్స్ మీకోసం క్లాస్లో వెయిట్ చేస్తారు. థ్యాంక్స్. ఇతరుల బయోడేటాను చూసి జ్యోతిష్యం చెప్పే కళను నాకు నేర్పిస్తారా? అదంతా నేర్పిస్తే రాదు, దానంతట అదే రావాలి. ఓ అలాగా, నేను ట్రై చేస్తాను. బాయ్. మిస్టర్ సూర్య, ఇదిగోండి, ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్. థ్యాంక్స్. మర్చిపోకండి. జన్మలో మర్చిపోలేను. నేను గొడుగును గురించి అన్నా. నేను గొడుగు గురించే చెప్పాను. బాయ్ బాయ్ చిల్డ్రన్. బాయ్. లెట్స్ స్టార్ట్. 1, 2, 3, 4. గో గో గో. సారీ మ్యామ్. ఎవరు? నమస్కారం సార్, నా పేరు శివకుమార్. కార్తీక్ పంపించాడు. ఈ ఏరియా మొత్తం నేనే పేపర్ వేస్తుంటాను. మీకు ఏ పేపర్ కావాలో చెప్పండి, నేనే తీసుకొచ్చేస్తాను. ఇదే నా విజిటింగ్ కార్డ్ సార్. ఓకే సార్, నేను ఫోన్ చేస్తాను. నమస్కారం బాబు. నమస్కారం. నా పేరు అరుణాచలం. పక్కనే హోటల్ నడుపుతున్నాను. మీరు మా హోటల్లోనే భోంచేయాలి. నెల అయిపోయాక డబ్బులు ఇస్తే చాలు బాబు. మిమ్మల్ని ఎవరు పంపించారు? కార్తీక్ పంపించాడు. బాబు, నేను ఇస్త్రీ వాడిని. ఎవరు? కార్తీక్ పంపించాడా? అవును బాబు. ఎస్, కమ్ ఇన్. సార్, ఏంటి, నిన్ను కార్తీక్ పంపించాడా? నేనే సార్ కార్తీక్. ఆ? మీరు వస్తారని నిన్నే హౌస్ ఓనర్ చెప్పాడు. అందరినీ పంపించినందుకు చాలా థ్యాంక్స్ కార్తీక్. తీసుకో. సార్, డబ్బులేం వద్దు సార్. ఈ ఏరియాలో ఈసీ బిల్ కట్టడం, సెల్ ఫోన్ బిల్ కట్టడం, ఇలాంటి చిన్న పనులన్నీ చేస్తాను. మీకు ఏ పని చేయాలో చెప్పండి సార్, నేను చేస్తాను. నువ్వు ఇప్పుడు ఫ్రీయా? ఇటు నీతో పెద్ద తలనొప్పి అయిపోయిందిరా. ఎక్కడికి వెళ్ళాలో చెప్పరా? కూల్ డౌన్, కూల్ డౌన్. కూలా? రేయ్, మేమే ఇడ్లీకి మరి ఎన్నో ఏళ్ళైంది, ఇప్పుడు నువ్వు కూల్ అంటున్నావేంట్రా? రేయ్ కార్తీక్, ఇలా రారా. సార్, ఒక్క నిమిషం. ఆపద్ బాంధవా, రారా. ఏందన్నా? వీడేం చెప్తున్నాడు అడిగి చెప్పరా. యోగాపురం వెళ్ళాలని చెప్పాడురా. సరే, పొద్దున్నే మంచి బేరం దొరికింది కదా అని తీసుకెళ్ళాను రా. దిగనంటాడ్రా, మళ్ళీ చేయి చూపించాడ్రా. సరే, ఇక్కడికి రమ్మన్నాడు కదా అని ఇక్కడికి తీసుకొస్తే మళ్ళీ యోగాపురం తీసుకెళ్ళమంటాడు. ఏట్రా, అక్కడికి వెళ్తే దిగనంటాడు, ఇక్కడికి వస్తే దిగనంటాడు. ఎక్కడికి వెళ్ళాలో అడిగి చెప్పరా. సార్, ఐమ్ కార్తీక్. I'm Alan Lamb. You're from? I'm from Italy. ఇడ్లీనా? అరే, అప్పుడేమో కూల్ డ్రింక్ అన్నాడు, ఇప్పుడేమో ఇడ్లీ అంటున్నాడు. నువ్వే చూడరా. ఇటలీ అనేది తినే వస్తువు కాదన్నా, అదొక దేశం. దేశమా? దేశాలకు కూడా ఇడ్లీ పూరి అని పేర్లు పెడతారు రైళ్ళు. అది వదిలే అన్నా. సార్, యూ వాంట్ టు గో టు ద ప్లేస్ కాల్ యోగాపురం? No, not place. Memorial. The Great Yogvemna Memorial. Sir, not Yogvemna, Yogi Vemana, the great Telugu poet. He lived in 16th century. In Europe, like Aristotle, Socrates, such a legend poet is. Yeah.
అరిట్ వేమన శతకం సూపర్. ఆయన వెళ్ళాల్సింది యోగాపురం కాదు, వేమన విగ్రహం దగ్గరికి. వేమన విగ్రహమా? అరే అటువైపు 2 సార్లు వెళ్ళొచ్చావురా. బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నాడు కానీ ఏమీ చెప్పలేదురా నిన్ను. అన్నా అదే వేమన విగ్రహం అని ఆయనకెలా తెలుస్తుంది? ఆయన మన గెస్ట్ అన్నా, అందుకని? ఆయన్ని గౌరవంగా చూసుకోవాలి. Yeah, you No keep thanks, this sir. order. Keep it, keep నో it. నో యు మై గెస్ట్ సార్. Yeah, that's good. You are good boy. Bad boy. ఏమంటున్నాడు రా? మీరు చాలా మంచివారంటన్నా. నన్ను బ్యాడ్ బాయ్ అన్నాడా? నువ్వు బ్యాడ్ బాయ్, నేను బ్యాడ్ బాయ్, మన ఇద్దరం కలిసి బ్యాడ్ బాయ్. నువ్వు కూర్చో బ్యాడ్ బాయ్, నేను తీసుకెళ్తా బ్యాడ్ బాయ్. ఇంగ్లీష్ అదరగొడుతున్నావు. నువ్వేం చదువుకున్నావు? 7th పాస్ అయ్యాను. ఈ సంవత్సరం వెళ్ళట్లేదు, వచ్చే సంవత్సరం వెళ్తాను. ఎందుకు ఈ సంవత్సరం వెళ్ళలేదు? అమ్మా నాన్న లవ్ మ్యారేజ్ సార్. సడన్ గా మా నాన్న యాక్సిడెంట్లో పోయారు. చావుకు అమ్మ బంధువులు నాన్న బంధువులు ఎవరు రాలేదు సార్. స్కూల్ ఫీజు కట్టనందుకు స్కూల్లో నుంచి పంపేశారు. అమ్మ రాళ్లు కొట్టే కంపెనీలో వర్క్ చేస్తుంది. కొద్ది సంపాదన. నేను చిన్న చిన్న పనులు చేస్తూ సంపాదిస్తున్నాను. ఈ డబ్బుతో వచ్చే సంవత్సరం స్కూల్లో చేరదాం అనుకున్నాను. సార్ నా కోరిక ఏంటో తెలుసా? నేను బాగా చదివి ఎక్కువ సంపాదించి ఇంతవరకు కష్టమే అనుభవిస్తున్న అమ్మకు బంగ్లా కట్టించాలి, బెంజ్ కార్లో తీసుకెళ్ళాలి, ఫారెన్ కి విమానంలో తీసుకెళ్ళాలి. మా అమ్మని సంతోషంగా ఉంచడమే నా సంతోషం. గుడ్. సార్ ఈవిడ మీ అమ్మ? అవును కార్తీక్, అందంగా ఉన్నారు సార్. నీలాగే నాకు కూడా మా అమ్మను సంతోషంగా చూసుకోవాలని ఆశ ఉండేది. కానీ నేను సంపాదించడం మొదలుపెట్టాక మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది. కానీ నీ ఆశ తప్పక నెరవేరుతుంది. అవును సార్, తప్పకుండా నెరవేరుతుంది. దీన్ని అక్కడ పెట్టినా సార్? అక్కడొద్దు, ఇక్కడ పెట్టు. ఓకే. గుడ్. ఎక్కడ ఫ్యాన్ ఎక్కడ ఫ్యాన్ ఎక్కడ ఫ్యాన్? వేసుకోవద్దు వేసుకోవద్దు వేసుకోవద్దు, ఊరు వేసుకోవద్దే. ఎవరు మీరు? ఊరుకోవయ్యా. నేను పోతాను. వేసుకోవద్దే. Stop it. వేసుకోవద్దు. ఎవరు మీరు? మీరెవరు సార్? డాన్స్ మాస్టర్ని. మీరా? మేమిద్దరం ఇక్కడ సీడీ పెట్టేవాళ్ళం సార్. మీ అసిస్టెంట్లో సార్. ఇది నా పెళ్ళం సార్. ఇది హలో. అయ్యో అరే, వేసుకోవద్దే. ఏమైంది? తప్పుకోవయ్యా. ఒక మగాడు ఫస్ట్ టైం నన్ను అడుగుతున్నాడు, అందులో అందమైన మగాడు. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఈ మొద్దు మొహాన్ని పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలైంది. ఒక పార్కు, బీచ్, సినిమాకి ఎక్కడికి తీసుకుపోవడం లేదు. ఈ రోజే ఫస్ట్ టైం హోటల్ కి తీసుకొని వెళ్ళాడు. అక్కడికి ఒక అమ్మాయి వచ్చిందండి. ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా? ఏమ్మా ఈడితో కలిసి వచ్చావా? వీడ పక్క మోసగాడు. పని అవ్వడానికి ముందే వాడి దగ్గర డబ్బు తీసుకో, లేదంటే పని పూర్తి కాగానే పారిపోతాడు అని చెప్పింది. అప్పుడే రాస్కెల్ పక్క మోసగాడే కదా. వీణ్ణి వదిలేయండి సార్. నేను అలాంటి అమ్మాయినా? ఇది విన్న తర్వాత నేను బ్రతుకుండొచ్చా? నేను అటువంటి వాడినా సార్. నా ముఖాన్ని చూడండి సార్. ఏ రోజుకి ఆ రోజు వడ్డించిన విస్తరి మీద వాళ్ళు ఈగలాంటి చేతిలో ఉన్న పెళ్ళాన్ని పూర్తిగా చూడటం కుదరట్లేదు సార్. సార్ ఈగ ఎక్కడైనా కొట్లో డబ్బిచ్చి తింటుందా సార్? అమ్మాయిలంటే చందమామల్లా ఉండాలి సార్. అంత అందంగానా? కాదు సార్, అమ్మాయిలు చందమామల్లా రాత్రులు మాత్రమే రావాలి, పగలు రానే కూడదు. అలాగైతే మగాళ్ళందరూ సూర్యుడిలా ఉండాలి. అంత బ్రైట్ గానా? రాత్రుళ్ళు రానే కూడదు, పగలు మాత్రమే రావాలి. చూసారా చూసారా, మానవ జాతి నశించిపోవడానికి ఐడియా ఇస్తుంది సార్ తను. లేదంటే మాత్రం చించవులే పోవయ్యా. నేను ఓయ్, భార్య మీద అంత ప్రేమ ఉంది కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఊరేసుకుంటానంటాను చూడు. అది ఊరేసుకోవడం గురించి ఎవడు బాధపడుతున్నాడు సార్? ఇంట్లో 3 ఫ్యాన్లు ఊడి పడిపోయినాయి సార్. ఈ ఇంట్లో ఇది ఊరేసుకొని ఫ్యాన్ ఊడి పడిందంటే చైర్మన్ కి ఎవరు జవాబు చెప్తారు సార్? You stop it. వెళ్ళి పని చూసుకోండి. సార్ దీన్ని ఏం చేయాలి? విసిరి పారాయి. పిల్లలు ఎప్పుడు వస్తారు? నాకు పిల్లలే ఆ పుట్టలేదు. విషయం అడిగారా? ఆ విషయం అడిగారా ఆయన? ఇప్పుడు నన్ను హలో, నేను అడిగారు. స్టూడెంట్స్ అడిగాను. కమాన్ స్టూడెంట్స్. సిద్ధార్థ్ సారీ చెప్పి లోపలికి వెళ్ళు. నేనెందుకు సారీ చెప్పాలి? లేట్ గా వచ్చావుగా అందుకే. సారీ. ఏవయ్యా నాతో డాన్స్ చేస్తావా? అమ్మా నీ మొగుడు చేయమని చెప్పమ్మా. ఆయన చేస్తే నిన్నెందుకు అడుగుతానయ్యా? అమ్మో అమ్మో ఏమా పప్పు బాగా లాగించావా? కనిపెట్టావు. ఆ వివరాలు కూడా నేనే చెప్పాలా? తట్టుకోలేకపోతున్నాను. వెళ్ళమ్మా. అబ్బో ఇది ఎక్కడ కర్మరా బాబు. అమ్మా అయ్యో అబ్బో అమ్మా. వీడు అప్రాచుడు. లేపండి లేపండి. డాన్స్ ఆపనమ్మా. పాట ఆపందే డాన్స్. ఏమయ్య, పాటలు ఆపోయా. పాటలు ఆపు. ఏమయ్య సూర్య ఏం చేస్తున్నావు నువ్వు? స్కూల్ టైం అయ్యాక వీళ్ళకు డాన్స్ క్లాస్ తీసుకుంటున్నాను. వీళ్ళకి ఒళ్ళు తగ్గాలి, నాకు పర్సు నిండాలి. ఎవరు వీళ్ళగా? వీళ్ళని చూస్తుంటే కొత్తగా కడుతున్న బ్రిడ్జ్ స్తంభాలు లాగా ఉన్నారు కదయ్యా. ఎవరిని అన్ని సంబంధాలంటావా? పాడు. ఎంత ధైర్యం ఏం చేసావు? క్షమించండి అమ్మా, క్షమించండి అబ్బో క్షమించండి అమ్మా.
ఏమయ్య సూర్య, నీతో ఒక 5 నిమిషాలు పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే. హే బేబ్స్. అతను అన్నారా? ఓకే. 5 minutes రిలాక్స్ అవ్వండి, నేను ఇప్పుడే వస్తాను. రండి సార్. వస్తున్నా. Hey. ఎక్కడికి వెళ్తావు ఎవరు లాగుతుంది? ఏమయ్యా ఇంత స్లిమ్ గా ఉన్నావు? ఎలాగా? తెలుసుకుని తీరాలంటావా? చెవిలో చెప్తా. ఏమైంది? ఎందుకు లాగారు? ఏమైంది? చెప్పండి చెప్పండి. ఏమైంది? చెప్పు. అబ్బా వెళ్ళిపోయారు. పోయారు. సూర్య అయ్యో అందరూ వెళ్ళిపోయారే. వీడేమంటాడు? ఏం చెప్పారు సార్? మా స్టూడెంట్స్ ఒక్కళ్ళు కనిపించట్లేదు. ఏం లేదయ్యా, ఇలా ఉన్న నేను ఇలా అయ్యాను అని చెప్పాను, వెళ్ళిపోయారు. ఏంట్రా ఎందుకు నవ్వుతున్నావు? సార్ ముట్టుకోకండి సార్. ఏంటి నిజంగానే మీకు ఎయిడ్స్ ఉన్నది కన్ఫర్మా? అయ్యో పెనాలు వేసుకుని నోరు కడుక్కో. నేను ఇంతవరకు ఒక్క అమ్మాయిని కూడా ముట్టుకోలేదు. నేను కటిక బ్రహ్మచారిని. బొత్తిగా వేస్ట్ సార్. ఎవరు? నేనా? ఆ. చైర్మన్ నిన్ను తీసుకురమ్మన్నారు. ఏం తప్పు చేశావు? తప్ప ఆ. నేనా? అవును. 5 గంటల తర్వాత చైర్మన్ ఎవరిని తీసుకురమ్మన్నా వాళ్ళు ఒక పెద్ద తప్పు చేశారని అర్థం. బెండ్ ఎరగా తీస్తారు. మాట్లాడకుండా రాదురా. ముట్టుకోకండి సార్. ఏంట్రా? ఎయిడ్స్ పేషెంట్ అంటే ఎవరిని ముట్టుకోకూడదు. కన్ఫర్మ్ చేసావా? పోస్టర్స్ అంటించడానికి మనిషిని పంపించాను. రండి. పోస్టరా? వీడెప్పుడు పోస్టర్స్ వేయించడానికి? బ్యానర్ కూడా రెడీ అవుతాం సార్. బ్యానరా? ఏంటి సార్ మీరు? రండి. సరిగ్గా నిల్చోండి సార్. రండి. హెల్మెట్ తీ. హెల్మెట్ వెయిట్ నే మోయలేనప్పుడు హెల్మెట్ ఎందుకండి? అయ్యో ఆ బరువు ఉండబట్టే బండి వెళ్తుంది, లేకపోతే నేను గాలిలో కలిసిపోయి ఉండేవాడిని. ఏంటి మీకు బండి, దానికి హెల్మెట్. రండి. ఏమయ్యా కొంచెం కూడా భయం లేకుండా అత్తగారింట్లో దూరినట్టు దూరుతున్నావేంటి నువ్వు? హాయ్ దివ్య. హాయ్. ఫీలింగ్ గుడ్? యా గుడ్. ఇలా చూడు, మళ్ళీ తప్పు చేస్తున్నావు. దంపుడు పరోటో చేసేస్తారు నిన్ను. ఎక్స్ట్రా చేస్తే తోలు ఒలిచేస్తారు. కొత్తగా వచ్చాడు కదమ్మా, చైర్మన్ గారితో ఎలా మసులుకోవాలో చెప్తున్నాను అంతే. నువ్వు పద. చైర్మన్ గారి భార్య. నమస్కారం పెట్టు. నమస్కారం మేడం. ఓ నువ్వే నా కొత్తగా వచ్చి జాయిన్ అయిన డాన్స్ మాస్టర్? అవునండి. తిట్టించుకోవడం కోసమనే వస్తుంటారు. అవునండి. సార్ రండి సార్, కూర్చోండి సార్, జ్యూస్ తీసుకొస్తాను. రే ఆగరా, వాడు జ్యూస్ తెస్తానని చెప్పి ఎవరైనా కూర్చోబెడితే అందులో పెద్ద మతలబు ఉందని అర్థం. అందులో నాకు చాలా అనుభవం ఉంది. చైర్మన్ వస్తున్నారు, తీసుకొచ్చాను సార్. హలో సార్. సిద్ధార్థ నా కొడుకని తెలిసిన 10 నిమిషాలు లేటుగా వచ్చాడని వాడిని బయట నిలబెట్టావు. ఎవరి కోసమైనా స్కూల్ రూల్స్ మార్చలేం కదా సార్. సిన్సియారిటీ. ఈ రోజు బెండు తీయకుండా వదలరు. నా కొడుకని తెలిసి కూడా తప్పు చేసినందుకు శిక్ష విధించావు చూసావా? నీ సిన్సియారిటీ నాకు నచ్చింది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. నేను రూలింగ్ పార్టీ అనుకుంటే అపోజిషన్ పార్టీలా ఉందే. ఆయన వాడిని తిడతాడో తంతాడో అనుకుంటే అభినందిస్తాడేంటి? ఎందుకు ఇంట్లో పుట్టాను? చా ఏయ్ అక్కడ ఆగావేంటి? రా, నువ్వు చదువుకోవాల్సింది ఈ స్కూల్లోనే. సార్ ఏంట్రా? నన్ను చేర్చుకుంటారా సార్? తప్పకుండా చేర్చుకుంటారు సార్. ఫీజు ఎక్కువగా ఉంటుందా? చూద్దాంలే, రా. సార్ రేయ్ ఏం చేస్తున్నావు? సార్ నన్ను ఈ స్కూల్లో చేర్చుకుంటారో లేదో తెలీదు, కానీ ఈ స్కూల్లో చదివించాలనుకున్నారు కదా, దానికి థ్యాంక్స్ సార్. రా రా. సార్ ఏమిటి సూర్య? నిన్న కార్తీక్ అని ఒక స్టూడెంట్ గురించి చెప్పాను కదా సార్, తను ఇతనే. నమస్కారం సార్. వెయిట్ ఎ మినిట్ సూర్య. స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్. అమెరికా ఇండియాకు ఏ దిశలో ఉంది? సార్ అవన్నీ కరెక్ట్ గా చెప్తారు సార్. లేమ్మా. నో, యూ సిట్. సిద్ధార్థ్. వెస్ట్. ఓకే. వెరీ గుడ్. వెస్ట్ లో ఉండడం వల్లే అమెరికా లాంటి దేశాలను మనం వెస్ట్రన్ కంట్రీస్ అని అంటున్నాం. ఓకే, ఈ ఆన్సర్ తప్పు అనేవాళ్ళు మాత్రం చేయొద్దండి. సార్ అది చూడండి. తప్ప? అవును సార్, వెస్ట్ అనేది తప్పు. మ్యాప్ అనేది మన అవసరానికి చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, భూమిలో ఇండియా ఈస్ట్ లో ఉంది, అమెరికా వెస్ట్ లో ఉంది. భూమి తిరిగేటప్పుడు వెస్ట్ లో ఉన్న అమెరికా ఇండియాకి ఈస్ట్ కి వస్తుంది. ఇండియా నుంచి ఈస్ట్ కి ట్రావెల్ చేసిన అమెరికా వస్తుంది సార్. ఫెంటాస్టిక్, గుడ్ థింకింగ్, వెరీ గుడ్. మిస్టర్ సూర్య సార్. ఈ అబ్బాయి పూర్ ఫ్యామిలీకి చెందినవాడు అన్నారు కదా? అవును సార్, చాలా కష్టాల్లో ఉన్న ఫ్యామిలీ. ఓకే, ఇతని స్కూల్ ఫీజు, బుక్స్ అన్ని మేనేజ్మెంటే ఇస్తుంది.
ఓకే థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ క్లాస్లో ఇప్పుడే కూర్చోవచ్చా? ఓ ఎస్ గో 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 గో. నెల్లూరు అర్థమైంది. రండి సూర్య. సార్ నీకు ఈ సంవత్సరం నుంచి బోనస్ ఇంక్రిమెంట్ అన్ని కట్ 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 వచ్చిన రోజే మాస్టర్కి పెట్టాడు చూడు దెబ్బ. ఇంకా కొంచెం సేపు ఉంటే మనకు కూడా పడతాయి. హాయ్ ఐఎమ్ బృందా. ఐఎమ్ కార్తిక్. సూపర్ అదరగొట్టావు. అవును, ఏం లేని పేద కుర్రోని స్కూల్లో చేర్చుకున్నారు. వాడి వల్ల పైసా ప్రయోజనం ఉండదు కదా. ఎప్పుడు చూసినా టాక్టిక్స్ అంటారే, ఇందులో వదిలేశారే. ఆ కుర్రాడు మన మాస్టర్ కూడా చెప్పని విషయాల్ని సులభంగా చెప్పేస్తున్నాడు. ఇలాగే వెళ్తే 10th లో స్టేట్ ఫస్ట్ వాడే వస్తాడు. మన స్కూల్ స్టేట్ ఫస్ట్ రావడం చూసి నేను చేరతానని వందలాది మంది వస్తారు. దాంతో కరంగ వర్షం కురుస్తుంది. అంతేకాకుండా పేద కుర్రాడికి సీట్ ఇచ్చారని పెద్ద పేరు. అదే కదా ఈయన తెలివితేటలో. ఆ ఏడైతుండే కదా ఆ కుర్రాడికి తమరు సీట్ ఇచ్చారు. అవును నెల్లూరు. అదే మరి ఆయన మేధస్సు. రావాయ పోదాం. అన్నా స్వీట్ తీసుకో. నువ్వు తీసుకోనా? అమ్మా నేను స్కూల్లో చేరానమ్మా. అక్క స్వీట్ తీసుకో. అక్క నువ్వు తీసుకో. అమ్మా అమ్మా నేను స్కూల్లో చేరానమ్మా. కార్తీక్ నన్ను విదేశాలకు తీసుకెళ్తానని కలగనేవాడు కదా, ఇది కూడా అలాంటి కలేనా? కల కదమ్మా, నిజం. సూర్య అంకుల్ చేర్పించారు. స్కూల్ ఫీజు అంతా స్కూల్లో చూస్తుంది. చాలా సంతోషం రా. అవును నీ ఫ్రెండ్ కి విషయం చెప్పావా? సూపర్ గా డాన్స్ చేస్తున్నారే, మీకు నేర్పించిన గురువు ఎవరు సార్? గురువు అని ఎవరి దగ్గర పర్టికులర్ గా డాన్స్ నేర్చుకోలేదు. అన్ని కదలికల్లోనూ డాన్స్ ఉంటుంది. సార్ మీరు పిల్లాడిగా ఉన్నప్పుడు అవిడితనంతో ఉన్నందువల్ల మీ అమ్మా నాన్న మిమ్మల్ని కుప్పతొట్టిలో పడేశారని విన్నాం. అది తలుచుకుని మీరు ఏ రోజైనా బాధపడ్డారా? లేదు, అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండుండొచ్చు. అయితే మీరు దేనికి బాధపడడం లేదంటారా? నాలోనూ ఒక బాధ ఉంది. మన దేశపు జాతీయ గీతాన్ని పాడేటప్పుడు నేను లేచి నిలబడలేకపోతున్నానని చాలా బాధపడుతుంటా. చాలా సంతోషంగా ఉందిరా స్కూల్లో చేరినందుకు. మీ అమ్మ గురించిన కళలన్నీ నెరవేరుతాయి. అవునన్నా, ఐ లవ్ మై అమ్మా. నేను అమ్మని ప్రతిరోజు సంతోషంగా చూసుకోవాలి. భగవంతుడా దానికి కావాల్సిన శక్తి నాకు ఇవ్వు. మన పెళ్లి ఎలా జరగాలనుకుంటున్నావు దియా? సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో మీ అన్నయ్య వదిన సంతకాలు చేస్తే చాలు. నువ్వేంటి ఇలా అంటున్నావు? ఇప్పుడు మీ అమ్మా నాన్న బ్రతుకున్నారంటే మన పెళ్లి ఎంత 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 గ్రాండ్ గా జరిపిస్తారో అంతకంటే గ్రాండ్ గా జరిపించాలని మా అన్నయ్య తరచూ చెప్తూ ఉంటారు. అవును, మన పెళ్లి అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అంటే నీకు నా మీద లవ్ లేదా? ఉంది కదా. చూడు, ఎవరు అడిగినా లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పాలి. ఓకేనా? హాయ్ దివ్య. హాయ్. సారీ, ఈ జన్మలో మర్చిపోనని చెప్పి మర్చిపోయాను. ఐఎమ్ సారీ. ఏంటి? కాదు, ఆ రోజు వర్షానికి గొడిగిచ్చింది, అది ఇవ్వటం మర్చిపోయాను. సూర్య, మిస్టర్ అరుణ్, చైర్మన్ రమేష్ గారికి ఒక్కగానొక్క తమ్ముడు. 5.9 హైట్, 69 kg వెయిట్, మార్నింగ్ జాగింగ్, ఈవినింగ్ జిమ్మింగ్. ఐ రైట్? కరెక్ట్. ఎలా? జ్యోతిష్యం సార్. ఇదిగో ఈవిడే నేర్పించింది. చూసావా దివ్య, నమ్మేశారు. ఇట్స్ అ జోక్ సార్. నిన్న రమేష్ సార్తో మిమ్మల్ని చూశాను, పక్కన ఉన్న వాళ్ళని అడిగాను, వాళ్ళు చెప్పారు. దట్స్ ఇట్. ఓకే దివ్య, ఐఎమ్ గోయింగ్ ఫర్ షాపింగ్. కంపెనీ ఇస్తావా? నో, షాపింగ్ ఇస్ బోరింగ్. హే గుడ్ గర్ల్, దట్స్ గుడ్ సార్. చూసారా, మా ఇద్దరి వేవ్స్ ఒకేలా ఉన్నాయి. నాకు షాపింగ్ నచ్చదు. ఇట్స్ ఓకే, బట్ నేను వెళ్ళి తీరాలి, ఎందుకంటే ఈ డ్రెస్ తో మేనేజ్ చేయడం కష్టం. సో యూ జస్ట్ టేక్ కేర్. బై బై. సీ యు లేటర్. బై బై. బై సార్. వెరీ ఇంట్రెస్టింగ్ గాయ్. వీడు మరీ ఎక్కువ చేస్తున్నట్టున్నాడే. కమలమ్మా, రేపు మా నాన్నకి తిది. 2 గంటలు నేను లేటుగా వస్తాను, కొంచెం సూపర్వైజర్ వస్తే చెప్పమ్మా. ఏంటన్నా సడన్ గా చెప్తున్నావు? 2 గంటలు సరిపోతాయా? భర్త పోయిన రోజు వచ్చినప్పుడు భార్య లోపల ఎంత కుమిలిపోతుందన్నది నాకు తెలుసన్నా. అందుకని మీరు పూర్తిగా లీవ్ పెట్టేసి అమ్మగారికి ఓదార్పుగా వారితోనే ఉండి రండన్నా. సరే అమ్మా, వస్తా. అలాగే. అమ్మకి ఎలా ఉంది సార్? చిన్న పిల్లాడివి నువ్వు. ఈ విషయాన్ని నీతో ఎలా చెప్పాలో తెలియట్లేదు. అందుకని చెప్పకుండానూ ఉండలేను.
మన ఊళ్ళో ఆడవాళ్ళు తమ భర్తల్ని బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో తమను తాము మర్చిపోతుంటారు. మీ అమ్మగారి కడుపులో ఉన్న పేగులు దాదాపుగా 70% ఇన్ఫెక్షన్ సోకి దెబ్బతిన్నాయి బాబు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, చేదాడిపోయింది. ఇది ముందే తెలుసుంటే మాత్రలు మందులతో నయం చేయగలిగి ఉండేవాళ్ళం. ఇప్పుడు 3 నెలల్లో ఆపరేషన్ చేసి తీరాలి. దానికి 5-6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. రే డాక్టర్ ఏం చెప్పాడ్రా? ఏం లేదమ్మా, రక్తం తక్కువ ఉందట. బలం మాత్రాలు రాసిచ్చారు, వేసుకుంటే సరిపోతుంది. అమ్మ పనిచేసే ఓనర్ దగ్గరికి వెళ్ళి అడిగి చూశాను. నెల జీతం ఇవ్వడమే కష్టంగా ఉంది, ఇంత పెద్ద అమౌంట్ ఎక్కడి నుంచి తేను అన్నాడు. 3 నెలల్లో డబ్బు కట్టి తీరాలి. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తేనన్నా? రే కార్తీక్, 3 నెలలు అనుకోవద్దు, 90 రోజులు అనుకో. ఆలోగా ఏదో ఒకటి చేసి మీ అమ్మను కాపాడుకుందాం. ప్రాక్టీస్ చేస్తాను. నేను సెంటర్లో ఆడాలి సార్. డాన్స్ చేయటం అంత ఈజీ కాదు. అజయ్ చూడు 5 ఏళ్లుగా నేర్చుకుంటున్నాడు. రితికన్ చూడు 3 ఏళ్లుగా నేర్చుకుంటోంది. సిద్ధార్థ్ 6 ఏళ్లుగా నేర్చుకుంటున్నాడు. ఇలా చాలా సంవత్సరాలు నేర్చుకుంటేనే పోటీలో పాల్గొన్నాడు. వాళ్ళు 6 ఏళ్ళు నేర్చుకునేది నేను 6 రోజుల్లో నేర్చుకుంటాను సార్. ప్లీజ్ సార్, నేను ఈ పోటీలో జాయిన్ అవుతాను. నువ్వు ఎప్పుడైనా డాన్స్ ఆడావా? ఆడాను సార్, మా ఊర్లో పాడే ముందు ఆడాను సార్. స్టాప్ ఇట్ కార్తీక్, అది చాలదురా. ఈ సంవత్సరం డాన్స్ నేర్చుకో, వచ్చే సంవత్సరం పాల్గొను. లేదు సార్, నేను ఈ ఇయరే ఆడాలి సార్, అందులో సెంటర్లో ఆడాలి సార్. సార్ ప్లీజ్ సార్. మేడం చెప్పండి మేడం, ప్లీజ్ మేడం, నేను సెంటర్లో ఆడాలి మేడం. సార్ ప్లీజ్ సార్, నేను ఆడే తీరాలి సార్, ప్లీజ్ సార్. సరే కార్తీక్, రేపు నీకు సిద్ధార్థకు పోటీ. అందులో ఎవరు సూపర్ గా చేస్తారో వాళ్ళే సెంటర్ ఫిగర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 2 minutes బ్రేక్ గైస్. వీడు నాకు పోటీ డాన్స్ లో నేను సింహాన్నిరా, వాడు ఎలుక. ఫైన్ సూర్య. కార్తీక్తో మాట్లాడిన విధం నాకు బాగా నచ్చింది. నాకు కూడా మీరు బాగా నచ్చారు. అదే మీరు నన్ను అభినందిస్తూ మాట్లాడిన విధం నచ్చిందని చెప్పా. One, two, three, four, five, six, seven. గుడ్ ఆఫ్టర్నూన్ మాస్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి మాస్టర్, పోటీ 3 గంటలకని చెప్పి 2 గంటలకే ప్రాక్టీస్ చేస్తున్నారు? కొన్ని స్పెషల్ మూమెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. డాన్స్కి గ్రేస్ ఎంత ముఖ్యమో స్పీడ్ కూడా అంతే ముఖ్యం. ఓకే, ఇప్పుడు మీలో ఎవరు చాలా స్పీడ్ అనేది తెలుసుకుందామా? ఆ గోడ వెనకాల మీ డాన్స్ డ్రెస్సులు ఉన్నాయి. మీరు ఒక్కొక్కరు స్పీడ్గా వెళ్ళి డ్రెస్ మార్చుకొని రావాలి. మీలో ఎవరు స్పీడ్ అనేది చూద్దాం. ఓకే రెడీ బాయ్స్? చూడండి బాబు, టైం నోట్ చేయండి. సరే, గెట్ రెడీ, గో. నెక్స్ట్ రాజు, గో. నెక్స్ట్ రోహిత్. నెక్స్ట్ అశ్విన్. మదన్. అయ్యో ఏమిటా ఇది? ఆపండ్రా. వద్దు సార్ ఈ కుర్రాలతో తమాషాలు. నెక్స్ట్ టైం ఇలాగే చేయమంటే లోపలికెళ్ళి డ్రాయర్ తీసేసి దిగంబరంగా వచ్చేస్తారు సార్. ఇట్స్ ఓకే, పోటీ స్టార్ట్ చేద్దాం. Oh yes. గైస్, బ్యాక్ బ్యాక్ బ్యాక్. సిద్ధార్థ్, కార్తిక్, కమ్ ఫార్వర్డ్. కార్తిక్, ఓకే. డియర్ స్టూడెంట్స్, మీలో సగం మంది కార్తిక్తో కలిసి ఆడండి, మిగతా సగం మంది సిద్ధార్థ్ ఆడండి. ఓకే, సగం మందిని కార్తిక్తో కలిసి ఆడమని చెప్పాను. ఆపండి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆపండిరా, మాస్టర్ చెప్పినట్టు మాత్రమే చెయ్యాలి. ఓకే, ఫార్మ్ ఏ లైన్, ఫార్మ్ ఏ లైన్, గో గో క్విక్, కమ్ ఆన్, త్వరగా. రెడీ, నౌ స్టార్ట్. 1 2 1 2 అని చెప్తూ రండి. 1 2 1 2 1 2 1 2 1 2 1. రైట్. ఇప్పుడు 1 చెప్పిన వాళ్ళంతా సిద్ధార్థ్తో ఆడాలి. అలాగే 2 చెప్పిన వాళ్ళందరూ కార్తిక్తో ఆడండి. హాఫ్ టైం ఇస్తున్నాను, 2 గ్రూపులు ప్రాక్టీస్ చేయండి. గో.
కమాన్ గాయ్స్ Siddha, take this. మనమే గెలుస్తాం పదండి కార్తీక్, కమాన్ క్విక్ నువ్వు ఇది తీసుకో. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ గైస్ కమాన్ క్విక్ 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 కమాన్ క్విక్ చూడండి నేను ఎలా మూమెంట్ చేస్తున్నానో అలాగే చేయండి. ఇలా స్టెప్స్ చూడు చాలాగా ఉన్నాయి కదా ప్లీజ్ రండి, నేను ఎలా మూమెంట్ చేస్తే అలాగే చేయండి. ప్లీజ్ రండి, ప్లీజ్ దయచేసి రండి, నేను ఎలా మూమెంట్ చేస్తే అలాగే చేయండి. ప్లీజ్ రండి. ఫస్ట్ ఇలాగా ఇలా అలా ఇలా ఇలాగ చేయండి. అంతే. గ్రీన్ రాబో బాయ్స్ ఆరెంజ్ టీమ్ అవుట్ ఫాస్టర్. నాట్యమాడు చిరుమెరుపు అడుపు చిందేసి ఆడు ఆట ముఖ్యమిది నీకే రోయ్ ఆట గెలుపు మరి నీదే రో రూపు మార్చుకోలాటమాడు బట పూటకొక ఆట ఆడు ఎలుగెత్తి పాడు అది బట్టు రైతు హాటు పీటు వినరు చిటికేస్తే కథ చింతైనా తొమ్మిదనకు గుర్తైనా మధుకమే ఈ పాదం మాదిలే Baby, oh yeah. The baby say, baby, spoke about baby, got this boss, but you get us out. Mato la moco, baby, say that the కథను పిలిచిన సర్వం మరి పదమున దక్కే రోషం జయరథమును ఎక్కే హర్షం తెగ బయటకు కక్కే కోపం 10 తలుపులు మూసే దోషం కృషి బతుకు కాదా దీపం Yeah.
సార్ మీ బ్లూ సెలెక్షన్ సూపర్ సార్. అతనెవరు? మీరే సార్. నేను ఊహించడం లేదు కార్తిక్ గ్రూప్ ఇలా డాన్స్ చేస్తారని. సిద్ధార్థ్ గ్రూప్ ఆడిన డాన్స్ లో పర్ఫెక్షన్ ఉంది. వెళ్ళండి. థ్యాంక్ యూ. 6 ఏళ్లుగా డాన్స్ నేర్చుకుంటున్న సిద్ధార్థ్ కు ఈక్వల్ గా ఒక్క రోజులో డాన్స్ నేర్చుకున్న కార్తిక్ ఆడగలిగాడంటే పోటీ జరగడానికి ఇంకా 3 నెలలుంది. ఈ 3 నెలలు ప్రాక్టీస్ ఇస్తే కార్తిక్ సూపర్ గా ఆడగలడు. సో మన స్కూల్ గ్రూప్ లో సెంటర్ లో ఆడబోయేది ఇట్స్ కార్తిక్. నేను ఈ అవమానం తట్టుకోలేకపోతున్నానమ్మా. చస్తాను. అప్పుడే నీ మొగుడికి హాయిగా ఉంటుంది. ఏమంటున్నావురా? ఏమైంది? డాన్స్ అంటే ఏంటో తెలియని విధవా వాడు ముందాడుతుంటే వాడు వెనక నేను ఆడాలా? ఎవట్రా అలా చెప్పింది? ఎవడా? బెంగళూరు నుంచి ఒక డాన్స్ మాస్టర్ వచ్చాడే వాడే. ఏయ్ ఇలా చూడు, ఇలా చూడు. మీ నాన్నతో నేను మాట్లాడతాను. అంతవరకు నువ్వేం చేసుకోకూడదు అంతే. నువ్వు వేస్ట్ అమ్మా. నిజంగా నువ్వు వేస్ట్. నువ్వేం చేయలేవు. వాడు ఏం చెప్తున్నా నువ్వు నోరు మూసుకుని వింటూ ఉంటావు. నేను చావడం ఒకటే దారి. నేను చెప్తున్నాను రా, నువ్వే సెంటర్ ఫిగర్ గా ఆడుతున్నావు. వాసన అదిరిపోతుంది. అడుగు అడుగు. రమేష్, మా చెల్లెలు చేతి వంట తిని చాలా రోజులైంది. ఈ ఒక్కరోజు మీతో కలిసి భోంచేయమా? దీనికి కూడా అడగల రండి. సునీత రా. నాగా నెల్లూరు ఇవాళ మనతోనే భోంచేస్తారట. ఇదిగోండి స్వీట్ తినండి. అరెరెరె, ఏంటి స్వీట్ చేసి అదరగొట్టేశావు? అవును, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు కదా అందుకని. మన ఎస్ఎంఆర్ కాలేజ్ యూనివర్సిటీగా మారబోతున్న పేపర్లు ఢిల్లీలో సైన్ చేశారు కదా, అందుకే సంతోషంగా ఉన్నాను. అవును, ఆ న్యూస్ మనకే ఇప్పుడు తెలిసింది. చెల్లాయికి ఎలా తెలిసింది? వాళ్ళు డైరెక్ట్ గా టెలిగ్రామ్ ఇచ్చారా? అరే అది వదిలేసి స్వీట్ తినవయ్యా. ఏయ్, ఇవన్నీ నువ్వు తినేవయ్యా. ఈ రోజు బుధవారం, నేను ఒక్కపోద్దు. చెల్లాయి, నీ చేతులారా చికెన్ వడ్డించమ్మా. ఎందుకు ఇంత కారం వేశావు? సార్ ఎంత కోడి కూర అయితే మాత్రం ఎంత కొట్టు కారం వేశారేంటి సార్? తట్టుకోలేకపోతున్నాను. నోరు మూయిపోయి. అయ్యో మనకే ఇంత కారంగా ఉంది. వీడు ఇలా మెక్కేస్తున్నాడు. వీడికి ఏమైనా తక్కువ ఉందా? చేది ఇవయా. అయ్యో తట్టుకోలేకపోతున్నానే. ఏమయ్యా ఇంత కారంగా ఉంటే ఎలా తింటున్నావా? ఇందులో టాటా ఐస్ ఉంది తెలుసా? టాటాయిసా అంటే మస్కిటో కాయలా? మన చైర్మన్ తరచూ చెప్తుంటారు కదా, అది. చైర్మన్ ఏం చెప్తుంటారు? స్టాటిక్సా? ఏంటా స్టాటిక్స్? మొదట తింటుంటే కారంగానే ఉంటుంది, తర్వాత తింటూ ఉంటే అలవాటు అయిపోతుంది. అయ్యో వద్దు వదిలే. అయ్యో నీ నాలుగు ఏమైనా చెక్కతో తయారు చేశారా? ఏంటి ఇంత కారం వేసి వచ్చావు? ఎంతవరకు కరెక్ట్ గానే వేశాను. రోషమే రాలేదు. కొంచెం ఎక్కువ వేస్తానైనా రోషం వస్తుందేమో చూద్దామని. ఏంటా గొణుగుడు? ఏం లేదు. ఇవన్నీ మనుషులు తినలేరు. వెళ్ళి ఫ్రూట్స్ తీసుకురా. అర్థమైందా? మనుషులు తినరంట. ఫోన్ చేసేటప్పుడు మాట్లాడుకో. ఎక్కడ తిండిపోతుంది? ఫ్రూట్స్ తీసుకురమ్మంటే ఎవరికి ఫోన్ చేస్తున్నావు? డాక్టర్కా? కాదు, డాన్స్ మాస్టర్కి. డాన్స్ మాస్టర్కా? అవును. మన స్కూలు, మన కాలేజ్ విషయాలు, చివరికి మన కుటుంబ విషయాలు కూడా అతనే కదా నిర్ణయించేది. అందుకే మీకు ఫ్రూట్స్ ఇవ్వాలా వద్దా అని ఫోన్ చేసి అడగాలనుకుంటున్నాను. వాగకు, విషయానికి రా. ఎందుకు? ఈ టైంకి మీ కొడుకు కొండ మీద నుంచి దూకేసి చనిపోయి ఉండేవాడు. కార్యం చేయడానికి ఒక్క ఎముక మొక్క కూడా దొరుకుండేది కాదు. నువ్వు మాత్రం ఒంటరిగా చాడు ఎందుకు రాని నేను కలిసి చేస్తానని వెంట పెట్టుకొని వచ్చేశాను. ఎవరండి ఆ సూర్య? నా కొడుకు డాన్స్ సరిగ్గా లేదని చెప్పడానికి ఎవడో పోరంపోకు. లేదమ్మా, సూర్య చాలా మంచివాడు. కాదు మంచివాడే అనుకుంటే ఇంత ద్రోహం నేను అనుకోలేదు. ఏమయ్యా ఇంకా మిక్కుతున్నా? చాలా రోజుల తర్వాత కదా అందుకని. అన్నయ్య వాడు మనకు వద్దన్నయ్య. హాయ్, వెళ్దామా? ఏంటి సార్ ఇంకా దివ్య మేడం రానేలేదు? రాలేదా? ఫోన్ చేసి చూస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫ్. సరే, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఓకే సార్, త్వరగా వెళ్ళండి. నేను తీసుకొస్తాను. హాయ్ సిద్ధార్థ్. దివ్యతో మాట్లాడాలి, పిలుచుకురా. One that you want
వాడొచ్చాడు. ఎవర్రా? వాడే సూర్య. ఏంటట? నీ లవర్తో మాట్లాడాలట. హాయ్ దివ్య, హాయ్. వెళ్దామా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సూర్య. ఏంటి విషయం? సార్ మన డ్యాన్స్ గ్రూప్స్తో నేను దివ్య పిక్నిక్ వెళ్ళడానికి ప్లాన్ చేశాం. సారీ సూర్య, రావట్లేదు నేను. నువ్వు ఇలా లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదు. వెళ్ళు. గో. థ్యాంక్స్ సార్. బాయ్. బాయ్. త్వరగా రాదే. నేనేమీ చేయలేదు కదే. అందుకే ఏంటి మీ గొడవ? మా పెళ్ళైన కొత్తలో ఈయన నన్ను ఖుష్బు 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 అని ప్రేమగా పిలిచేవారు. ఇప్పుడు పట్టించుకోవడమే లేదు. ఎవరు? నువ్వు నువ్వు ఖుష్బు. ఏమే, ఇలాంటి పర్సనాలిటీ ఉన్న ఖుష్బుని సుందర్సి పెళ్లి చేసుకొని ఉంటే సూసైడ్ చేసుకొని చచ్చి ఉండేవాడు. 10 సంవత్సరాల ముందు నన్ను చూసి ఖుష్బు ఖుష్బు అని పిలిచేవాడువే, అదో 10 సంవత్సరాల క్రితం చేసిన జాంగ్రీ ఇస్తే అప్పుడు తినడానికి బానే ఉంటది. ఇప్పుడు తింటే కంపు కొట్టదు, కంపు కొడుతుంది కదా. ఇంట్లో సమస్యలన్నీ ఇంట్లో ఉంచుకోండి, ఇక్కడ వద్దు. పిక్నికే కదా, ఎంజాయ్ చేద్దాం రండి. వావ్, ఇప్పుడు తప్పించుకున్నావు, పద. పిల్లలు, అందరూ జాలీగా ఎంజాయ్ చేయండి రా. రండి రండి. అటువైపు వెళ్ళండి రా. నువ్వేంటి గట్టునున్నావు? ఈత రాదా నీకు? నీళ్ళంటే నాకు చాలా భయం, నన్ను వదిలేయండి. అంటే నీకు ఈత రాదు. జ్యోతిష్యుడు పోయిన వారమే చెప్పాడు, నీళ్ళలోకి దిగామంటే మోకాలలోనే ఊపిరాడగా చస్తాను అని. కాలు పట్టుకోండి. ఎందుకెందుకు? అయితే నువ్వు సుందరి కాదు. నేనే గెలుస్తా తెలుసా? 1, 2, 3. ఏమైంది? కొంచెం దూరం దివ్య, ఐ లవ్ యూ. చైర్మన్ గారి కారు వస్తుంది. గుడ్ ఈవినింగ్ సార్. దివ్య, నువ్వు పిల్లల్ని తీసుకుని వెళ్ళు. ఓకే అంకుల్. సూర్య, నువ్వు నాతో రా. సార్, పిక్నిక్ ఎంజాయ్ చేశారా సూర్య? గుడ్ సార్, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. వచ్చే వారం నుండి హెవీ ప్రాక్టీస్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సెంటర్ ఫిగర్గా ఎవరు చేస్తున్నారు? కార్తీక్ సార్. సిద్ధార్థన్ సెలెక్ట్ చేశారుగా మొదట. సార్ యాక్చువల్లీ ఎవరు సెంటర్ ఫిగర్ ఆడాలనే దానికోసం సిద్ధార్థ్కు కార్తీక్ మధ్యన పోటీ పెట్టాను సార్. అందులో సిద్ధార్థ్ కంటే కార్తీక్ మూమెంట్స్ చాలా ఫ్రెష్గాను డిఫరెంట్గాను ఉన్నాయి. సో కార్తీక్ మన స్కూల్ కోసం ఆడితే తప్పకుండా మన స్కూల్ విన్ అవుతుంది సార్. విన్ అయితే ఓకే. సపోజ్ ఓడిపోతే స్కూల్కి ఎంత అవమానం. మన స్కూల్కి ఒక గుండు సూది కొనాలన్నా నా అనుమతితోనే కొనాలి.
కొంటుంటారు. చాలా పెద్ద విషయం. దీనికి మీరంతటా మీరే డెసిషన్ ఎలా తీసుకుంటారు సూర్య? సారీ సార్. ఇట్స్ ఓకే. రేపు 3 గంటలకి ఒక మాస్టర్ని తీసుకుని నేను స్కూల్కి వస్తాను. సిద్ధార్థని కార్తీక్ని ఆడనిద్దాం. ఎవరు బెస్ట్ అనేది మేము నిర్ణయిస్తాం. ఈస్ దట్ ఓకే విత్ యూ? ఓకే సార్. దివ్య, నొప్పిగా ఉందా? సారీ. ఉదయం నువ్వు వాడితో బైక్ మీద జాలీగా వెళ్ళావే, అప్పుడు నాకు ఇలాగే ఉంది. ఏమే, నేను వాడికంటే ఏ విధంగా తక్కువయ్యానే? 19 ఏళ్లకు ముందు మీ అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత నేను మా అన్నయ్య నిన్ను తెచ్చి పెంచకుంటే ఎక్కడైనా ముష్టెత్తుకుంటూ ఉండేదానివే అనాథ. మేము నీకు ఏం లోటు చేశామే? వాడెవడో కొత్తగా వచ్చాడని వాడితో నవ్వుకుంటూ మాట్లాడుతున్నావే. అనాథ అనాథ. దివ్య, దివ్య, ఐ లవ్ యూ అని చెప్పు దివ్య. ఒకే ఒకసారి నన్ను చూసి ఐ లవ్ యూ అని చెప్పు దివ్య. ఐ లవ్ యూ చెప్పు దివ్య. నేను ఇంతవరకు నీతో అలా చెప్పనే లేదు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. ఐ లవ్ యూ అని చెప్పు. ఒకే ఒక్కసారి చెప్పు దివ్య. నన్ను చూసి ఒకే ఒక్కసారి చెప్పు దివ్య. చెప్పవా? చెప్పవా? నాకు తెలుసు నువ్వు చెప్పవని. ఓకే, గుడ్ నైట్ దివ్య. దివ్య, నేను నీకు విషయం చెప్పడం మర్చిపోయా. నువ్వు వెళ్ళిన తర్వాత మా అన్నయ్య ఓ సిద్ధాంతిని పిలిచి వచ్చే వైశాఖ మాసంలో 25వ తేదీన బాలరెడ్డి కళ్యాణ మండపంలో నీకు నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. ఇట్స్ బ్యూటిఫుల్. సారీ సూర్య. సూర్య, నిన్న మనం పిక్నిక్ వెళ్ళినప్పుడు రమేష్ బావ నాకు అరుణ్కి మ్యారేజ్ ఫిక్స్ చేశారు. నాకు మిగతా వాళ్ళ గురించి అవసరం లేదు. నీ పర్మిషన్ నాకు ముఖ్యం. అదంత ఈజీ కాదు సూర్య. నాకు 2 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ తర్వాత నన్ను రమేష్ బావే పెంచాడు. ఆయన్ని కాదని నేనే పని చేయలేను. ఐఎమ్ సారీ. ఆయన పైకి మంచోడు, లోపలంతా కుళ్ళు. నీ సంతోషం కోసం నిన్న నాతో పిక్నిక్ పంపించారు. ఆయన తమ్ముడి సంతోషం కోసం నిన్న అతనితో నిశ్చితార్థం చేశారు. ఆయన కొడుకు సంతోషం కోసం పోటీ పెడతారట. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, ఈ పోటీలో కార్తీకే గెలుస్తాడు. ఎవరు గెలిచినా ఒకటే, నేను వస్తాను. దివ్య, ఇది నీ దగ్గరే ఉండ. నువ్వు ఎప్పుడు నీ మనసులో ప్రేమ కలిగితే అప్పుడు పెట్టుకో. దివ్య, చాలా 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 ఐ లవ్ యూ దివ్య. 1 2 3 ఇలా బెంచ్ చేసి కార్తీక్ నీకోసం గణేష్ అని ఒక అంకుల్ వచ్చాడు. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, వస్తాను. 1 2 3 4 5 6 7 8. ఏంటన్నా ఇలా వచ్చావు? నువ్వేంట్రా డాన్స్ డ్రెస్ లో ఉన్నావు? డాన్స్ పోటీ జరుగుతుంది కదా, అందుకనన్నా. ఆల్రెడీ అయిపోయిందని చెప్పావు. లేదన్నా, అది పెద్ద ప్రాబ్లం అయింది. ఈ రోజు సెలెక్ట్ అయితేనే రేపు టీవీ పోటీ అన్నా. మనకు కాంపిటీషన్ చాలా ముఖ్యం. వెళ్ళి గెలిచిరా. వస్తానా? రే కార్తీక్, ఏంటన్నా? అన్నేంటన్నా, మీ అమ్మకుంట్లో బాగాలేదు హాస్పిటల్లో చేర్చి నిన్ను పిలవాలని వస్తే వెళ్ళిపోతున్నావేంటి? అన్నా ఏంటన్నా ఇది? అమ్మకేమైంది? ఏం లేదురా, ఎప్పుడు ఉండేదే. నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి డాన్స్ చేసి గెలిచిరా. అన్నా చెప్పన్నా, అమ్మకేమైంది? పోరా, ఏం కాదు, వెళ్ళు. పోరా, మేము చూసుకుంటాం. అనవసరంగా చెప్పి బెదరగొట్టేనా? ఆలోచించి మాట్లాడు, మాట్లాడి ఆలోచించుకో. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4.
కమాన్ స్టార్ట్ చేద్దామా రెడీ 5 6 7 8 1 2 3 4 5 6 అరే ఏం లేదు చేద్దాం రెడీ 5 6 7 8 1 2 3 4 5 6 7 8 నేర్చుకున్నట్టే రండి 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 నమస్కారం అమ్మా నమస్కారం జస్ట్ మినిట్. హాయ్ సూర్య వెల్కమ్ హౌ ఆర్ యు ఈవిడ ఫేమస్ డాన్స్ మాస్టర్ మాలతి గారు హలో మేడం తను మా అక్క కూతురు దివ్య ప్లీజ్ మ్యామ్. మీరు రండి మేడం ప్లీజ్ కూర్చోండి అవును సూర్య ఏ టీం డాన్స్ చేస్తుంది ఫస్ట్ సిద్ధార్థ్ గ్రూప్ సార్. ఓ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఎందుకండి మీరు చెప్తే స్టార్ట్ చేయడమే. షూర్ సార్, రండి కూర్చోండి. ఓకే రెడీ? రండి సిద్ధార్థ్ గ్రూప్ కనిపించట్లేదా? అవును సార్ ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు సార్ ఎవరితో చెప్పలేదు. సూర్య ఏమైంది డాక్టర్ ఇమీడియట్ గా దిగులు పడేలా ఏం లేదు మందులు ఇచ్చాను ఓ గంట తర్వాత ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు కానీ ఎంత త్వరగా ఆపరేషన్ చేయగలిగితే అంత మంచిది ఏర్పాటు చేసావా చేస్తాను సార్ చేస్తాను ఓకే ఓ షిట్. డాన్స్ పోటీలో గెలిచావా? లేదన్నా ఎందుకురా? వల్ల కాలేదన్నా నా వల్ల కాలేదన్నా అక్కడ ఆడలేకపోయానన్నా డాన్స్ ముఖ్యమే అలాగే డబ్బు ముఖ్యమే అన్నిటికన్నా హాస్పిటల్లో ఉన్న అమ్మాయి ముఖ్యం అనిపించిందన్నా అందుకే వచ్చేదాను వెంటనే వెళ్ళి పోటీలో గెలిచిరా. రారా నేను తీసుకెళ్ళి వదిలేస్తా. వద్దన్నా మీరు అమ్మని ఇంటికి తీసుకెళ్ళండి నేను వెళ్తాను ద విన్నర్ ఈస్ సిద్ధార్థ్ అండ్ గ్రూప్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్ ప్లీజ్ సార్ 5 minutes వెయిట్ చేయండి సార్, వస్తారు సార్. సారీ సూర్య మీకు కూడా చెప్పకుండా వెళ్ళాడు ఎప్పుడు వస్తాడని తెలియకుండా ఎలా వెయిట్ చేయడం పోటీకి భయపడ్డట్టున్నాడు సార్ అలాంటిదే ఉండదు సార్. మేడం జస్ట్ మిస్టర్ ఇక నేను ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేను సార్. ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో ఒక్క నిమిషం లేట్ గా వచ్చినా డిస్క్వాలిఫై చేస్తారు. ఫస్ట్ డిసిప్లిన్ ముఖ్యం, ఆ తర్వాత మీ ఇష్టం సార్. ఇవ్వండి రండి థ్యాంక్ యూ మేడం మేడం రండి. తీసుకెళ్ళండి కారులో ఎక్కించి పదండి. ఎక్కడికి వెళ్ళావరా? అంతా అయిపోయింది, వెళ్ళు. సార్ హాస్పిటల్కి వెళ్ళాను సార్ ఏమైంది? మాకు బాగోలేదు సార్ ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు సార్ సార్ పదండి సార్ వెళ్దాం సార్ 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 ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ నేను ఆడాలి సార్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఏంట్రా ఇది సార్ లే, సార్ లేరా, చెప్పేది విను. లే. సార్ రే రే ఏంట్రా ఇది? సార్ మ్యూజిక్ స్టార్ట్ చేయండి సార్ రే రండి రండి 5 6 స్టాప్ ఇట్ ఏంటిదంతా సార్ ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, వీడు బాగా ఆడతాడు సార్. ఒరే ఉద్దేశం కార్తీక్ కూడా ఒక అవకాశం ఇస్తే బాగా డాన్స్ చేస్తాడని. నువ్వు చెప్తున్నావు కదా అని అవకాశం ఇస్తారా ఏంటి? అది కుదరదయా, కుదరదు. పని చూసుకో సార్ నిజంగానే వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాడు. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. సూర్య ఎవరి కోసం స్కూల్ రూల్స్ మార్చలేం సార్ వీడి చేస్తేనే స్కూల్కి పేరు వస్తుంది, ఖచ్చితంగా గెలిచి తీరుతారు సార్. సూర్య ఎక్కువగా మాట్లాడుతున్నా జరగండి రండి వాడు డాన్స్ చేసి గెలిస్తేనే మా స్కూల్కు పేరు వస్తుందా? రేయ్ మీరిద్దరు రాకముందు మా స్కూల్ ఏమైనా పేరు ప్రతిష్టలు లేదనుకున్నావా? మా సిద్ధార్థకు నువ్వు నచ్చలేదు. హే ఇలా చూడు, నీకు నేను 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. ఒకటి నీ అంతటా నువ్వు ఈ స్కూల్ వదిలేళ్ళాలి, రెండవది మేమే నిన్ను డిస్మిస్ చేసి పంపిస్తాం. మాకేదైనా ఒకటే, నువ్వే డిసైడ్ చేసుకో. నన్ను నువ్వు కనకుండా ఇంకో మంచి కొడుకుని కొనాల్సింది. నేను నీకు వేస్ట్ అమ్మా. ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు ఇలా వేదంతో మాట్లాడుతున్నావు? ఈ లోకంలో పుట్టిన అందరికీ సమస్యలుంటాయరా, వాటిని మార్చలేం. అందుకని దిగులు పడ్డం, దిగులు పడకుండా పరిష్కారాన్ని కనిపెట్టడం మన చేతుల్లోనే ఉంది.
కార్తీక్ నువ్వు పోటీలో పాల్గొంటున్నావు. సార్ సార్ సారీ సార్. పర్వాలేదులేరా. సార్ ఒక్క నిమిషం రండి. నేను ఎప్పుడు చెప్తుంటానే భారతీయుడు ఈయన్నే సార్. ఇదే ఈయన ఇల్లు. మీరు సూర్య కదా? అవును సార్. మీ గురించి కార్తీక్ చాలా చెప్పాడు. హ్యాట్స్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. కార్తీక్కి మీ ఆదరణ ఎప్పుడూ ఉండాలి. షూర్ సార్, డెఫినెట్లీ. నేను వస్తానన్నా. బాయ్ బాయ్. మామ బాయ్ 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 బాయ్. ఇదిగో చూడు బాబు, పిల్లాన్ని స్కూల్లో చేర్చాలని అడిగావు, చేర్చుకున్నా. టీవీ పోటీలో పాల్గొనాలి, ఫామ్లో సంతకం పెట్టాలని అడిగావు, పెట్టాను. ఇప్పుడు ఉన్న పడంగా 10 మంది పిల్లల్ని ఏర్పాటు చేయమంటే ఎలా ఏర్పాటు చేస్తాను? అదంతా సరిపోయేది కాదు బాబు. ఈ పిల్లలందరూ ఎప్పుడు గంట కొడతారా, జీళ్ళు అమ్మడానికి ఎప్పుడు వెళ్దామా, చేపలు అమ్మడానికి ఎప్పుడు వెళ్దామని పరిగెడతారు. అలాగే ఈ హెడ్ మాస్టర్ హోదాలో బలవంతం చేస్తానని అనుకోకండి. నీ అధికారం అంతా స్కూల్లో చూపించుకోనే నా మొహాన్ని మట్టి కొట్టిసిపోతారు బాబు. అదంతా కుదరదులే కానీ ఇదిగో ఈ అబ్బాయి ఉన్నాడుగా, వీడి ద్వారా ఆదరగొట్టండి, పోటీలో గెలవండి, నన్ను వదిలేండి బాబా. సార్ ఏంటి సార్, ఆ పిల్లల అడ్రస్ ఇవ్వండి సార్, వాళ్ళని కలుసుకొని నేను ఒప్పిస్తాను. అయ్యయ్యా, ఈ పిల్లల గురించి నాకు తెలుసు కాబట్టి వీలు కాదంటున్నా. నువ్వు వీలవుతుంటే ఎలా చెప్పు? సార్ సిన్సియర్ గా ప్రయత్నిస్తే అది వీలవుతుంది సార్. వీలవుతుంది బాబా. అవుతుంది సార్. ఈయన ఎప్పుడు ఇంతే సార్. వీలు కాదని చెప్పి నాకు చెల్లెలు పట్టుకుంటే చేశాడు. రేయ్, నేను మీ అమ్మతో మాట్లాడింది నీకు ఎలా తెలుసురా? నేను విన్నా. అంటే నువ్వు నిద్రపోలేదు, దుప్పట మీద కప్పుకొని నిద్రపోతున్నట్టు నటించావు. అందుకే మీ అమ్మతో వీలు కాదని చెప్పా. లేకపోతే మాత్రం చాలు ఆపు, లేకపోతే నీ కథలన్నీ బయట పెట్టాల్సి వస్తుంది. మీరు రండి సార్, నేను కుర్రాళ్ళ దగ్గర తీసుకుపోతాను. పోరా. అయ్యా మొహం తళతళ మెరుస్తుందేంటి? పొగరెక్కిందిరా నీకు. 4 పొరాటా. ఇదిగో 6, వీటితో 24. డబ్బులు ఇచ్చాయని ఊరుకున్నాడు, నీకెందుకయ్యా నొప్పి? ఇంకో 12 పొరాటా పార్సల్. రే మాస్టర్ మాట్లాడడానికి వస్తే నువ్వు పరోటాలు తింటూ కూర్చుంటావా? దిగులు పడకండి సార్, ఇలా రోజు పొరాటాలు ఇప్పియండి, క్లాస్ కొచ్చి డాన్స్ అదరగొట్టేస్తాం. ఓకేనా? మాట్లాడంగా 2 బోటి పార్సల్. కొత్త మాస్టర్ ఎప్పుడు వస్తాడు? ఎవరికి తెలుసు? ఏం చేస్తాడు? వెల్కమ్ వెల్కమ్ కమ్. దిస్ ఈజ్ అవర్ డాన్స్ క్లాస్ హాల్. గుడ్. వాట్ టైమ్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్? దే విల్ కమ్ at 2 o'clock. నమస్కారం అండి. ఏంటయ్యా వాళ్ళతో తెలుగులో మాట్లాడుతున్నావు? వాళ్ళకి అర్థం కాదు, ఇంగ్లీష్ లో మాట్లాడాలి. నేను మాట్లాడతాను చూడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్, నేను ఇక్కడ 10 ఏళ్ళుగా వర్క్ చేస్తున్నాను సార్. నేను ఇక్కడ సీడీలు పెడుతుంటాను. ఇది నా పిల్లం, ఇది కూడా సీడీలు పెడుతూ ఉంటుంది సార్. ఐ మస్టెడ్. ఐ యామ్ ఆల్సో పుట్. I don't want to see these faces. Please send them out. ఏంటి ఆఫ్రికా వాళ్ళు రాగానే పొమ్మంటున్నారు సార్? వెళ్ళి ఆఫీస్ లో వెయిట్ చేయండి. చెప్తున్నానుగా. రావయ్యా, మొగుడే నలుపు అనుకుంటే పెళ్ళం అంతకంటే నలుపుగా ఉంది. Yeah, Jude, your student like pop. ఈ రోజు తెలిసింది మీరు ఏ కలర్ డ్రాగన్. అవును, అది చాలా అవసరం. లేదండి, ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఉన్నమతి పోతుంది. రండి. అరుణ్, నువ్వే డీల్ చెయ్. రావోయ్. ఆయికెళ్ళి కడుక్కోకుండా ఆకులతో తుడుచుకొని వస్తున్నావా? ఈరోజు నీకు చెప్తాను చూడు. అమ్మయ్యా, దురదగా ఉంది. అయ్యా దురదగా ఉంది. దురదగుండాకు తీసుకొని తుడుచుకున్నానయ్యా. ఆగరా, దురదగుండాకు నువ్వే కదా అక్కడ పెట్టింది. చాచాలే పోయా. పోక తెస్తానా? వెళ్ళి కడుక్కోవాలి. అయ్యో, ఏం చేసావురా వాణ్ణి? ఎగురుతూ వెళ్తున్నాడు. మొన్న రోజు కడుక్కోకుండా ఆకులతో తుడుచుకెళ్తున్నాడు కదా, అందుకే దురదగుండాకు పెట్టాను. ఇక నుంచి అయినా నీళ్లు తెచ్చుకొని కడుక్కుంటాడు. ఏంట్రా సర్రని వెళ్తున్నావు? 24 పొరాటాలు తిన్న తర్వాత ఇలాగాకి ఎలా వెళ్తారా? 24 పొరాటాలు ఎవరు కొనిచ్చారా? మన బుచ్చిలేడు బుచ్చి ఒక మాస్టర్ని తీసుకొచ్చాడ్రా. నేను డాన్స్ చేస్తే నాకు పొరాటాలు ఇప్పిస్తానని మాటిచ్చాడ్రా. నన్ను తీసుకెళ్ళరా, నాకు కూడా సర్రని వెళ్ళాలనుంది. దానికి మీ అవ్వ ఓకే అంటుందా? ఏంటి నేను తయారు చేయాలా? ఏంటి జోక్ చేస్తున్నారా? అది ఒక కాలం బాబు. ఏ గుళ్ళో జాతర జరిగినా ముందుండేది ఈ రాధమ్మేరా. నేను ఆడని ఆట లేదు, వేయని వేషం లేదు, చూడని కళ్ళు లేవు, పొగడని నోళ్ళు లేవు. ఇప్పుడు డాన్స్ చేస్తే బాగుండదు, అవన్నీ వద్దు బాబు. ఆయా, నువ్వు ఊరికే కథలు చెప్పకు. మాస్టర్ ఆడమంది నిన్ను కాదు, నీ మనవాడు కుమార్ని.
వాడేం వద్దు బాబు, వాళ్ళమ్మ నాన్న ఒప్పుకోరు. ఆయా వాళ్ళ అమ్మ నాన్న వస్తే నేను చెప్పుకుంటాలే. ఏదో నా మనవడు ఇష్టపడుతున్నాడు. అయితే ఒకటి, వాడి తల్లిదండ్రులకు నువ్వే జవాబు చెప్పాలి. మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు? సునామీ లేకపోయింది సార్, ఎంత చెప్పినా విన్నాంలా. వాళ్ళు తిరిగి వస్తారని ఆయా నమ్ముతూ ఉంది. సార్ ఇంకొకటి దొరికాడు సార్. డమ్ముకు డబ్బా 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 డమ్ముకు డబ్బా. ఇలా రా, రా. రొయ్యలు కూడా తెలుసా నీకు? రే వదలరా, ఒక విషయం ఉందిరా, స్కూల్ వరకు వెళ్ళొద్దా? ఆగండ్రా, ఇంతసేపు ఆడం కదా, మిగతా డబ్బు తీసుకుని వెళ్దాం. రే రోజు ఆడాలనుకుంటే నాతో ఆడండిరా, లేదా చావుకు ఆడండి. ఎడ్డంట. హాయ్ సూర్య, హాయ్ దివ్య. ఎంతవరకు వచ్చింది? పర్వాలేదు, పిల్లలు ఒక్కొక్కరిని గ్యాదర్ చేస్తున్నాం. యుల్ గెట్ ఇట్ సూర్య. సార్ వీడే సార్ చావు గిరాకీ సుబ్బరాజు. వాడి ఫ్రెండ్ రాము సార్ బ్రహ్మాండంగా డాన్స్ చేస్తారు సార్. బాగా ఆడతారా? ఆడతాం సార్. కార్తిక్ సాంగ్ పెట్టు. ఏది ఒకసారి చేయండి చూద్దాం. సార్ వీళ్ళకలా ఆడటం తెలియదు సార్. సార్ నేను ఆడిస్తాను సార్ వీళ్ళతో. రే పోరా, రే జానీ రారా, రే కొట్రా. సరే ఓకే ఓకే, వెరీ గుడ్. నీ మొగుణ్ణే ఇంకా కాలేదు. ఒకవేళ అయినా సరే నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదంటావు? నీకు నాకు నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా అడ్డమైన వాడితో రాసుకొని పూసుకొని తిరుగుతున్నావే, అదంత ఇష్టంగా ఉందా? అరుణ్, లిమిట్ యువర్ టంగ్. మై లెంత్ ఈజ్ ఓకే. అవును, ఇందాక నువ్వు క్వశ్చన్ అడిగావు, దానికి జవాబు చెప్పనా? ఎందుకని నీ హ్యాండ్ బ్యాగ్ చెక్ చేశానో తెలుసా? సూర్య ఏ కాండం యూజ్ చేస్తున్నాడో తెలుసుకుందామని. సూర్య, ఐ లవ్ యూ రా దివ్య. శుభవార్త, దివ్య సూర్యని లవ్ చేయటం మొదలెట్టింది. దివ్య కమిన్ రా. హే సూర్య. హై. Go ding dong ding dong. ఎలాగెలాగా? అలాగేలాగా. కమ్. దివ్య, ఏమిటి మార్పు? నువ్వు నాకు ప్రేమను పంచావు, వాడు నా ప్రేమను కోరుకుంటున్నాడు. కోరుకునేవాడి కంటే ఇచ్చేవాడే బెటర్ కదా. గుడ్ గుడ్ గుడ్. హే దివ్య, ఐ లవ్ యూ సో మచ్. హౌ మచ్? చాలా 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 చాలా. నేను చాలా 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 చాలా. థ్యాంక్ యూ. Just give me 2 minutes. I'll get ready. Hey! వెళ్దామా? ఐ నో. మాయాజా, సత్యం. ఏంటి ఇవన్నీ? థియేటర్ల పేర్లు కదా, అవన్నీ మర్చిపోయి చాలా రోజులైంది. ఇప్పుడు నా ధ్యాస అంతా రొయ్యలగూడెం స్కూలే. ఇప్పుడు డైరెక్ట్గా అక్కడికే వెళ్దాం. థింకింగ్ ఆఫ్ విన్, నో డైవర్షన్. ఓకే ఓకే. సూర్య, నేను అంకుల్ ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాను. ఏదైనా లేడీస్ హాస్టల్లో ఉంటాను. నో దివ్య, ఇప్పుడు వద్దాం, డిస్టర్బ్ చేస్తారు. మనము డిస్టర్బ్ అవుతాం. కొన్నాళ్ళు నువ్వు అక్కడే ఉండు, తర్వాత చూసుకుందాం. ఓకే ఓకేనా? నాన్న, ఆయన నన్ను ఖచ్చితంగా డాన్స్ స్కూల్లో చేర్చుకుంటారా? ఆయనకి కుర్రాళ్ళు దొరక్క అల్లాడిపోతున్నాడు, తప్పకుండా చేర్చుకుంటాడు. ఓ వస్తుంది, కూర్చోండి. నాన్న, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో నువ్వు అడగనే వాళ్ళు లేదు. ఎక్కడికి వెళ్తామని చెప్పలేదు కదరా. ఎక్కడికని ఎక్కుతున్నావురా? వెళ్ళే వరకు వెళ్ళని, అప్పుడు చూద్దాం. సరే సరే సరే. రేయ్, నిన్న గజనీ పిక్చర్ లో డైలాగ్ నేర్పించానే, అది కొంచెం చెప్పు చూద్దాం. కష్టపడి పని చేయకూడదు, ఇష్టపడే పని చేయాలి. బాబు, మేమెక్కడ కష్టపడి కొడుతున్నాం, ఇష్టపడే కొడుతున్నాం. చివరి పెగ్గు చేదుగా ఉంటది, గుక్కలో గుట్టేస్తాం. ఏంటి నాన్న, నా డైలాగ్ వాళ్ళు ఎదురు డైలాగ్ చెప్తున్నారు? రేయ్,
అప్పుడే నీకు ఊహాశక్తి పెరుగుతుంది. అలాగే స్టాలెంట్ అయినా కూడా చెప్పి. ఇలా చేస్తున్నారే మీకు తప్పనిపించలా? తప్పే, చిన్న తప్పు. దీనికి ఏం శిక్ష తెలుసా? శిక్ష ఓ కవిత చెప్తాను, నచ్చిందంటే శిక్ష కొంచెం తగ్గించు. గాంధీ విగ్రహం దగ్గర సారాయి కొట్టు కూల్ చేయాలని చెప్పి పోరాటం సాగిస్తున్నాం. కూల్ చేసింది మాత్రం గాంధీ విగ్రహం. ఎలా ఉంది? ఒక రోజుకి ఎంత కొడతారు? ఒక రోజుకి ఎంత ఖర్చు? సైడ్ డిష్ తో కలిపి 90 రూపాయలు. ఒక రోజుకి 90, వారానికి 630, ఒక నెలకి 2700, సంవత్సరానికి 32,950 రూపాయలు, 30 సంవత్సరాలకి 9,88,500. ఇంత తాగి మీ ఆరోగ్యం పాడు చేసుకునే బదులు మీ ఫ్యామిలీకి ఒక ఇల్లు కట్టుకోవచ్చు కదా. బాబు తప్పు తప్పు తప్పు, నీ లెక్క తప్పు. సంవత్సరంలో గాంధీ జయంతిని, నెహ్రూ జయంతిని చాలా రోజులు సెలవులు ఇస్తున్నారు. మరి మేము ఇల్లు ఎలా కట్టగలం? ఏది మా కరెక్టరా? ఇంకేం శిక్ష తెలుసా? తోలు వలిచి ఆరబెడతారు. బాబు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాం, మమ్మల్ని క్షమించు. నాకు తెలుగులో నచ్చని ఒకే ఒక మాట క్షమించడం. అయితే ఇంగ్లీష్ లో అడుగుతాం. సారీ సారీ సారీ. దిగండయ్యా, దిగండయ్యా. మమ్మల్ని ఎక్కడ తీసుకోమంటే ఎక్కడ మేము రావాల్సిన చోటి కరెక్ట్ గానే వచ్చా. మీటర్ మీద 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి వెళ్ళిపోండి. అంటే మీరు రావాల్సిన చోటికి మాట సాయానికి మమ్మల్ని తీసుకొచ్చారా? అవునరా, మాట సాయానికి 50, మొత్తం 150 ఇచ్చేసే. వెళ్ళండి వెళ్ళండి. 150 అన్యాయం. 150 ఇచ్చేసి ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళు. ఈ వయసులో పట్టుకున్నాడంటే ఇచ్చే డబ్బులు ఇచ్చే. నీకు ఉందా? మీ నాన్నకు ఉందా? పండగ చేస్తా. రెడీ 1 2 3 4. Hey. హాయ్ అక్క. దివ్య మ్యూజిక్ అంచి. రెడీ 1 2 3. హే మధు, డాన్స్ చేయనన్నా? సార్ నాకు చూసే కొద్ది ఆడాలనిపిస్తుంది సార్. సార్ వారికి చూసే కొద్ది ఆశ పెరిగేది డాన్స్ మీద కాదు సార్, వాసంతి మీద. సరే కానీ సరే సరే. సార్. రెడీ 1 2 1 2 చీ, 3. మోహన్ చూడు. చూడు చూడు మొహాన్ని చూడు, అందంగా ఉందా? హే, నువ్వు ఇటు వచ్చాడు. వెళ్ళు. నువ్వు వెళ్ళు, వసంతి నువ్వురా. రేయ్, నోరు మూసుకున్నారా? సరే సరే. రెడీ 1 2 3 1 2 3 ఎలా డాన్స్ చేస్తా? ఇలాగే నువ్వు చేయాలి. 6. నమస్కారం సార్. సార్ నా పేరు గణేష్ సార్. వీడు నా కొడుకు మురుగన్ సార్. హరో హర హరో హర హరో హరో హర. సార్ మీరు టీవీ పోటీ కోసం పిల్లలకి డాన్స్ నేర్పిస్తున్నట్టు విన్నాను సార్. వీడిని మీ గ్రూపులో చేర్చుకోండి సార్. సార్ నా జీవిత లక్ష్యమే ఓ గొప్ప నటుడు అవ్వాలని సార్. అందుకనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కూడా ట్రైనింగ్ అయ్యాను సార్. కానీ నేను నటుడిని కాలేకపోయాను సార్. నా కొడుకైనా ఓ గొప్ప నటుడు కావాలని కోరుకుంటున్నాను సార్. సార్ వీడు డాన్స్ బాగా చేస్తాడు సార్. డాన్స్ బాగా చేస్తావా? ఎస్ సార్, మా ఇంటి పక్కనే వెస్టర్న్ నేర్చుకున్నా. అవును సార్. సరే జాయిన్ చేసుకుంటాను. చాలా హే, సంతోషం. ఇదేంటి గజని సూర్యలాగా? అయ్యో వీడు సూర్యకు భయంకరమైన ఫ్యాన్ సార్. అలాగా? నేను సూర్య ఫ్యాన్ నే. అలాగే సార్. సూర్యాకి హర హర జ్యోతికకి హర హర సూర్యాకి హర హర జ్యోతికకి హర హర. హరో హర మాస్టర్కు, హరో హర మాస్టర్కు, హరో హర మాస్టర్కు. 1 2 1 2 సార్ 3. ఇలాంటి మూమెంట్ వసంతికి రాదు సార్. కదా వసంతి? చీప్. థ్యాంక్స్ వసంతి గారు, నన్ను చీప్ గా మాట్లాడి నా మనసును పరవశింపజేసినందుకు. సరే సరే సరే, సీరియస్ గా ఉండండి. సీరియస్ అయితే హాస్పిటల్కి వెళ్ళాలరా. అడ్డగాడిదా ఇక్కడికి వచ్చి డాన్స్ చేస్తున్నావా? రాదు అనుకుంటే రాదు, వస్తుంది అనుకుంటే వస్తుంది. ఓకే రే జానీ, మీ నాన్న వస్తున్నాడు రా. 2 3. అందరితో కలిసి డాన్స్ ఎత్తు కూర్చున్నావు. నేను అయ్యో, వద్దు నాన్న, కొట్టొద్దు నాన్న. వదలండి వదలండి. ఏంటో వదిలేదే, ఏంటో వదిలేదే. వద్దు వీడిని నాన్న. నీకోసం కన్నాను అనుకున్నావా? వద్దు నాన్న. బడి నుంచి ఇంటికి వచ్చావా, 4 చేపలు పట్టుకున్నావా, అమ్మేవా, తండ్రి చేతికి డబ్బు తీసుకొచ్చి ఇస్తామని ఉంటే కదా సంసారం జరిగేదే. మా ఇంట్లో సంపాదించేవాడు వీడు ఒక్కడే. నువ్వు వీడిని తీసుకుని వస్తే నేను తిండికి లేక నాకు వీడిని పుట్టించడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? ఒక్క రోజైనా సెకండ్ షోకి వెళ్ళానా? వీళ్ళ అమ్మ కూడా సాయపడింది, లేదు చెప్పడం లేదు. అలాంటి నువ్వు తీసుకొచ్చి చెడగొడతావా? రారా కొడకా. నేను చెప్పేది కొంచెం వినండి సార్. మీ అబ్బాయి టీవీ డాన్స్ పోటీలో పాల్గొంటాడు. ఇందులో గెలిచాడంటే చాలా గొప్పవాడవుతారు సార్. అమ్మని పోటీలో జాయిన్ అయితే గొప్పవాడైపోతాడంటారా? చాలా గొప్పవాడైపోతాడంటారా? తప్పకుండా సార్. అయితే ప్రభుదేవాల గొప్పవాడైపోయి ప్రపంచం అంతా పేరు తెచ్చేసుకుని నయనతార లాంటి అందమైన అమ్మాయిని లవ్ చేసి 5-6 బంగ్లాలు కొని అలాగే నన్ను ఊయల్లో పెట్టి ఊపేస్తాడంటావు. అందుకని ఇక నుంచి బడికే వెళ్ళొద్దు అంటావు. అది వేరు ఇది వేరు, బడికి వెళ్ళి తీరాల్సిందే. బడికి వెళ్లే తీరాలంటావా? లేకపోతే గొప్పవాడు కాలేడంటావా? ఎందుకు పనికి రాకుండా పోతాడంటావా? ఈ టీవీ డాన్స్ పోటీలో గెలిస్తే 10 లక్షలు వస్తుంది సార్. 10 లక్షలా? అయితే రొయ్యలగూడెంలో ఉండే ఇల్లు అమ్మేసి సీతమ్మదారిలోకి వచ్చి అందమైన బంగ్లా కొని ఆపిల్ జ్యూసు, ఆరెంజ్ జ్యూసు ఒకదాని తర్వాత ఒకటి తాగుతూ ఉండొచ్చు అంటావు.
అప్పుడు కూర్చొనే తినొచ్చు అంటావు 10 లక్షలు మీ అబ్బాయికి రావు సార్, మీ అబ్బాయికి 25,000 వస్తాయి. అరేచ్చే ఏంటయ్యా నువ్వు మొదటి చెప్పినప్పుడు సైకిల్ ట్యూబ్ లో గాలి కొట్టినట్టు పెద్దగా ఉబ్బించేశావు, తర్వాత పంచర్ అయిన ట్యూబ్ లా తుస్సుమనిపించావు. సార్ గెలిస్తే తప్పకుండా మీ అబ్బాయికి 25,000 వస్తాయి. అయ్యో గెలవలేదు. సార్ గెలుస్తారు సార్. అయ్యా గెలవలేదంటే ఏంటి? ఖచ్చితంగా గెలుస్తారు సార్. అయితే గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏంటి? ఎన్నో మీ అబ్బాయి పెద్ద డాన్సర్ అయిపోతున్నాడట కదా, మీకు చాలా పెద్ద అమౌంట్ వస్తుందట కదా. గూడెమంతా మీ గురించి మాట్లాడుకోవడం నా చెవులారా విన్నాను. ఆ పత్రం కొంచెం చూపించనా? చెవులారా విన్నావు కదా, కళ్ళారా చూడు. పత్రం చాలా జాగ్రత్త. ఏం సాకైనా 25,000 అన్నా, నీ తెలివే తెలివన్నా. అన్నా మీరు అడిగిన ఆఫ్ నంచుకోవడానికి. తీరా తీరా ఎవరొచ్చారని ఆఫ్ తీసుకొచ్చి పెట్టావు, ఫుల్ తీసుకురారా. రే ఏంటి ఎలమంటే వెళ్ళిపోవడమే, మరి నంచుకోవడానికి ఏంట్రా? నీకు సైడ్ డిష్ ఏంటి కావాలి? తలకూర ఒకటి, 2 తలకూర, బోటి ఒకటి, 2 బోటి, చికెన్ 65 ఒకటి, చికెన్ 65, ఆమ్లెట్ ఒకటి, 2 ఆమ్లెట్లు, సిగరెట్ ప్యాకెట్ ఒకటి. రే నువ్వు బీడీ కదరా తాగేదే? అన్నా 25,000కి సావుకారి నువ్వు, బీడీ అంట బీడీ. సిగరెట్ చెప్పన్నా? అయితే 2 ప్యాకెట్లు. నీకు సంతోషంగా ఎల్లెల్లెల్లు. అన్నా ఏంటే? నా కొడుకు కూడా చాలా బాగా డాన్స్ చేస్తాడన్నా. అయితే ఆడవనా? అన్నా నువ్వు ఎలాగైనా చెప్పి నా కొడుకుని చేర్పించావంటే దాంతో నాకు 25,000 వస్తాయి కదా. ఈ దయ వల్ల నేను సుఖంగా బతుకుతా. అలాగా 5,000 రూపాయల కమిషన్ నాకు ఇవ్వు, 20,000 నువ్వు తీసుకో, రేపే చేర్పించేస్తానా. దాందే ఉందన్నా, 5,000 రూపాయలు నువ్వు తీసుకో, మిగతా 20,000 రూపాయలు నాకు ఇప్పించు, అది చాలు నాకు. అయితే ఇంకా దిగులేందుకురా. ఏంటే? మీరు ఆర్డర్ చేసిన దానికి 512 అయింది. ఓనర్ డబ్బులు తీసుకొని సప్లై చేయమన్నా. అలాగా అయ్యా, 20,000 రూపాయలు ఓనరు, అది ఇచ్చేవయ్యా. ఏంటి? ఆపరా హోల్డ్ ఆన్. రండి డబ్బులన్నా? రాయ్ మేటరే లేదు, డబ్బేట్రా? అందుకే డబ్బులన్నా. రాయ్ 10 రూపాయలు కొట్ట. ఇదిగో ఓయ్. తీసుకా. అన్నా ఏంటన్నా 10 రూపాయలు ఇచ్చారు? చూసి అన్నా కొత్తగా పెళ్ళైంది. కొత్తగా పెళ్ళయిందా? అయితే పెళ్ళం ఎదురు చూస్తుంటది. అసలే కార్తీక మాసం, ఒళ్ళు పులకరెత్తా ఉంటది. ఒకే ప్రసవంలో 5 పిల్లలు గడేసి పెద్ద పెద్ద చదువులు చదివించి బ్రహ్మాండంగా ఉంటారు నువ్వు. ఎక్కడన్నా ఇవన్నీ? ఏట్రా లాగుతూ మాట్లాడుతున్నావు? నీకేమీ చేత కదా? అన్ని ముడుచుకుపోయినట్టేనా? ఇంకా అంతేనా? తాను కూడా వెయిట్ చేసి ఎవరినో చూసుకుని గుడారం ఎత్తేస్తుంది. నువ్వు నడి రోడ్డు మీద నిలబడి లాభో దీపోమనాలి. డబ్బులు ఇమ్మంటే ఏటేటో మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడుకో, ఆటోన సొంతం అయిపోగలదు. ఆల్రెడీ 3 ఆటోలు ఇంట్లో ఉన్నాయి, ఇది 4వదే. ఇదిగో వెళ్ళవా. అలా ఇవ్వద్దయ్యా, ఇచ్చే కొద్దీ వాళ్ళు మన నెత్తికెక్కుతారు. పోరా. అందరూ చేతులు స్టిఫ్ గా తిప్పండి. ఓకే రెడీ? 1 2 3 గో. 1 2 3 4 5 6 7 8 1 2. ఎందుకు పరిగెడుతున్నారు? ఏమైంది? ఏంటి? ఆగండి బాంబేసింది ఎవడో నేను కనిపెడతాను సార్. గాలిని గట్టిగా పిలిచి ఎవడనే చెప్తాను. సార్ ఇది పప్పు వాసన కాదు, చేపల కంపు. రే నువ్వే కదా, అబద్ధం చెప్పుకో. రోజు మా ఇంట్లో పులిసిపోయిన చేపల కూర పెడితే నేనేం చేయాలి? అది ముందు వదలండి రా. నేను చెప్తున్నది డాన్స్ రా, ప్రాక్టీస్ చేద్దానండి. రెడీ? మేక్ ద ఫార్మేషన్. బాబో అన్నీ వింటూనే ఉన్నాను. ఆవేశాన్ని అణుచుకున్నా మూత్రాన్ని అణుచుకోలేమని తెలియకనే పెద్దవాళ్ళు చెప్పారనుకున్నారా? గ్యాస్ బాంబులన్నిటికీ ఆంధ్ర ముంబై అని అడ్డుకట్టలేసి ఆపడం కుదరదు. ఇది దేవుడు ఏర్పాటు చేసింది. ఒకవేళ అణిచామంటే పేరుకుపోద్ది. గ్రూప్ కి ఎంతమంది తక్కువ అని చెప్పారు? 3. ఒకడు రెడీ. ఈయన పేరు ఈరి బాబు. నీకు ఆడడం తెలుసా? సూపర్ గా ఆడతాడు సార్. రాత్రిపూట కూడా ఏదో ఒకటి ఆడిస్తూ పడుకుంటాడు సార్. బాబు నాకు మీరు ఎలా 25,000 పత్రం రాసి ఇచ్చారో అలాగే వాడికి కూడా ఒకటి రాసి ఇచ్చేయండి. ఎక్కడి నుంచి పోతాడో, క్రాఫ్ట్ డబ్బులు లేక ఎలా ఉన్నాడో చూడండి. ఇద్దాం, దానికే ఉంది. సార్ వద్దు సార్, గూడెం వాళ్ళ సంగతి మీకు తెలీదు. దీంతో ఏదైనా గొడవ చేస్తారు, మీరే ఇరుక్కుపోతారు. ఏంట్రా గోకుతున్నావు? గుడ్డు పెట్టి ఎక్కువ ఓడికి నొప్పి లేదు కానీ దాన్ని కొట్టి ఆమ్లెట్ వేసేవాడికి మాత్రం నొప్పి. పంపు సెట్టే వంబు సెట్టే నేను వంబు సెట్టే పంపు సెట్టే. అరే అమీర్ చూడకుండా డాష్ ఇచ్చాను రా, ఇంకొకసారి చెయ్యను రా. అరే అమీర్ చూడకుండా డాష్ ఇచ్చాను రా, క్షమించరా. నాకేం తెలీదు. వద్దురా, నీకు ఇంకొకసారి అడ్డురాన్రా. వద్దు. బాబు వెళ్ళొద్దు. ఏంటి సార్ కొట్టేసి వెళ్ళిపోతుంటే చూస్తూ నిలబడ్డారా? బాబు వాడి గురించి నీకు తెలీదు. వాళ్ళ నాన్న హంతకుడు. వాడైనా కొంచెం పర్వాలేదు, వీడేం చేస్తాడో తెలీదు బాబు. యాసిడ్ మొహం మీద పోసి వెళ్ళిపోతారు బాబు. అవును బాబు, వాడిని వదిలేయండి. వాడంతే. పిల్లలందరూ రాళ్లలో ముళ్ళల్లో ఆడి చాలా కష్టపడుతున్నారా?
పాత ల్యాబ్ ఒకటి తాళం వేసింది, దాన్ని మీకోసం రెడీ చేయించాను. కీస్ తీసుకోండి. అయితే ఒకటే, రాత్రి లైట్ ఉండదు, దాన్ని మీరే అరేంజ్ చేసుకోవాలి. రేపటి నుంచి మీరు అందరూ అక్కడే ప్రాక్టీస్ చేసుకోండి. సరే సార్, నేను చూసారా బాబు ఎంత దుర్మార్గం చేస్తున్నారు? ఏరా, నేను 3 పెగ్గలు కొట్టినా మత్తు ఎక్కలేదు. నాకేమైనా మందు తక్కువ పోస్తున్నావా? అన్నా చూడనా, మీ గ్లాసులోనే మంది ఎక్కువ ఉంది, నా గ్లాసులో తక్కువ ఉంది. అలాగా? అవునరా, కరెక్ట్ గానే పోసావు. మరి ఎందుకురా మత్తు ఎక్కట్లేదు? పడి చేస్తావురా నేనంటే మొత్తం నాకే పోసావు. రేయ్, ఏంట్రా ఇది? రేషన్ బియ్యంలో రాళ్ళు కలుపుతున్నట్టు మందులో కూడా రాళ్ళు కలుపుతున్నారేంటి? పెద్ద రాళ్ళ చిన్న రాళ్ళన్నా? బండరాలరా, బనీల్లో వడగట్టేవరా, తాగాలే. అన్నా మందు అయిపోయిందన్నా. అయిపోయిందా? అయ్యో మత్తు ఎక్కలేదే. పెద్ద గోడౌన్ కదన్నా నువ్వు, ఏదో ఒక ఐడియా ఇవ్వు. ఐడియానా? బాబు, డాన్స్ ఆడడానికి 2 తక్కువ ఉన్నారని చెప్పావుగా? లేదు, ఒక్కరే. ఒక్కడేనా? అయితే ఆ ఒక్కడు దొరికినట్టు అనుకోండి. సార్ ఏమున్నా రేపు ఉదయం కలిసాక మాట్లాడదాం, ఇప్పుడు వెళ్ళిపోండి. కాదు బాబు, రేపు ఉదయం వరకు తట్టుకోలేను. ఏమున్నా కలుసుకున్నావా, వెంటనే మాట్లాడావా అన్నట్టు ఉండాలి. చెప్పండి, మీకు 7 చదివినోడు కావాలా, 10 చదివినోడు కావాలా? 10 చదువుకున్నాడు వద్దు, 7 చాలు. చూసావరా, 10వ క్లాస్ చదివి జీవితాన్ని నాశనం చేసుకున్నావు. 7వ క్లాస్ చదివినోడికే తగిలింది ఛాన్స్. ఏమంటున్నారు? అవును బాబు, నేను 7వ క్లాస్ వరకే చదువుకున్నాను. బ్రహ్మాండంగా డాన్స్ చేస్తా. రేపు ఉదయమే క్లాస్కి వచ్చేస్తాను. ఇప్పుడు 140 రూపాయలు అడ్వాన్స్ కొట్టించండి. 280 అడగండి. ఓ, నీ భాగం తగ్గింది కదా. ఓ 280 కొట్టండి. పత్రాన్ని ఎప్పుడన్నా రాసేవండి. ఏంటి సార్, గొడవ పట్టడానికి వచ్చారా? ఏంటి బాబు పెద్ద పెద్ద మాటలు అంటున్నారు? నిజంగానే సూపర్ గా ఆడతాను నేను. ఒక్కసారి చేస్తాను, మీరు అదిరిపోతారు. కొంచెం జరిగి నిలబడండి. లా 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 లా. ఏంట్రా శృతి మార్చి పాడుతున్నావు? శృతి మార్చలేదన్నా, కాలు తొక్కినందుకు అరిచా. ఓ, తొక్కినందుకు అరిచావా? ఎలా ఉంది? ఏం బాబు నచ్చలేదా? ఓహో, మీరు బెంగళూరు నుంచి వచ్చారు కదా, కొత్త స్టైల్లో కావాలేమో. ఇప్పుడు చూడండి, సరిగ్గా చూడండి. ఏం బాబు ఇప్పుడు ఎలా ఉంది? ఏట్రా రే, బాబు గారు కోపం వెళ్ళిపోతున్నారా? టెన్షన్ పెడితే కోపగించుకోకుండా ఏం చేస్తాడు రా? బాబు 10వ తరగతి చదవడం నా తప్పే. ఆ ఒక్క మ్యాటర్ మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను ఈయనకంటే బాగా ఆడతాను. దూరంగా నిలబడండి. మై నేమ్ ఇస్ బిల్లా, బి ఫర్ బిల్లా. ఇదేలా ఉంది బాబు? ఆర్యాకు నేనే డాన్స్ నేర్పించా. హన్సికని పంపిస్తామన్నారు, టైం లేక వద్దని చెప్పాను. మీకు 50 ఏళ్ళుంటాయా? తెలీదా? మీకు 40 ఏళ్ళుంటాయా? ఎందుకు ఇలా బాధ్యత లేకుండా తిరుగుతున్నారు? మీ పిల్లలు పెద్దవాళ్ళై లైఫ్ లో సాధించాలి, దానికి ఊతం ఇవ్వండి. ఏంటన్నా, మనం ఇన్నాళ్ళు చేపలు అమ్ముకుంటున్నాం కదా? అవునా? మనల్ని ఇతడు పీతలు అమ్మమంటాడేంది? పీతలు అమ్మితే అంత లాభం వస్తుందా? అతను చెప్పే ఊతం వేరు, నువ్వు చెప్పే పీత వేరు. తెలియలేదా నీకు? ఊతలో పీతలు అంటూ ఎక్కడ బ్రాంతి కూడా ఉందో అక్కడ పద. బో, మా అరకిలో చికెన్ ఇవ్వు. ఏంటి సార్ అరకిలో అంటున్నారు? ఎప్పుడు కిలో తీసుకుంటారు కదా. డబ్బులు తక్కువ ఉన్నాయి. ఏంటి సార్ డబ్బు చాలట్లేదని పిల్లలకు తక్కువ చేస్తారా? డబ్బు తర్వాత ఇవ్వండి. సరే అయితే 1 కిలో ప్యాక్ చేసి పెట్టమ్మా, నేను కొట్టుకెళ్ళి వస్తాను. సరే సార్. ఎంత కావాలి బాబు? నేను అమీర్ వాళ్ళ మాస్టర్ని. ఏయ్, ఏం చేశాను సార్? నేనేం తప్పు చేశాను? ఎందుకు వీళ్ళందరూ నన్ను అవమానిస్తున్నారు? మీకు తెలియదు సార్, మా నాన్ని మర్డర్ చేయను హత్యకాయను జైల్లో మగ్గుతున్నారు. బయట ఈ సమాజం నన్ను వెలేసింది సార్. వెలేస్తే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? అనుభవిస్తే గానీ తెలీదు. నేను అనుభవిస్తున్నాను సార్. ఈ సమాజం నన్ను వెలేయడం ఏంటి సార్? నేనే సమాజాన్ని వెలేస్తున్నా. ఈ సమాజాన్ని వెలేస్తున్నట్టు భావించుకుని నువ్వే వెలివేతకు గురవుతున్నావు. ఈ లోకంలో కోపం వల్ల ఏది సాధించడం వీలు కాదు. మీ అమ్మని చూడు, నీకంటే మీ అమ్మని ఈ సమాజం ఎక్కువగా వెలివేస్తోంది, కష్టపెడుతోంది. అందుకని మీ అమ్మ సమాజంపై కోపాన్ని చూపడం లేదే, ప్రేమని చూపిస్తోంది. అందుకని నువ్వు నీ చెల్లెలు స్కూల్కి వెళ్ళగలుగుతున్నారు, 2 పూట్ల భోజనం చేయగలుగుతున్నారు. ఒంటరి ఆడదైనా ఇంటిని చూసుకుంటూ, వ్యాపారాన్ని చూసుకుంటూ, కోర్టు, కేసు, పోలీస్ స్టేషన్లు తిరుగుతూ ఉన్న మీ అమ్మే నీకు మార్గదర్శి. కొమ్మల్లో పావురాయి కూర్చొని ఎగరాలి అనుకుంటే ఎగరటం కష్టం. రెక్కలు విప్పడానికి సిద్ధంగా ఉండాలి, అప్పుడే ఎగరగలుగుతుంది. నువ్వు జరిగిందంతా మర్చిపోయి బయటికి రా. నీ ప్రతిభను, తెలివితేటల్ని, శ్రమను ప్రపంచానికి చూపించు. చెయ్యెత్తే ఈ సమాజం నిన్ను చూడగానే చప్పట్లు కొట్టేలా చెయ్యి. హంతకుని కొడుకు అమీర్ అనే బదులు
అమీర్ తండ్రి ఇస్మాయిల్ అనిపించుకో. రెడీ 1 2. హే అమీర్ రా 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 జాయిన్. హే ఎందుకు పరిగెడుతున్నారు? ఏమిట్రా రండి. ఇదేంటి మాస్టారు, హంతకుని కొడుకుని తీసుకొచ్చి నిలబెట్టి వాడితో ఆడమంటే ఎలా ఆడతారనుకున్నారు? మీరు చాలా తప్పు చేస్తున్నారు. వీల్లేదు. ఇలా చూడండి బాబు, వాడైనా డాన్స్ చేయాలి లేదా మా పిల్లలైనా చేయాలి. హంతకుడి కొడుకుతో మా పిల్లలు ఆడడం కుదరదు. మీరే నిర్ణయించుకోండి. ఇంకా ఏంట్రా నిలబడే ఉన్నారు? ఆయన ఎవరితో ఆడించుకొని రండిరా, మన పని మనం చూస్తాం. హలో ఒక్క నిమిషం ఆగండి. ఏంటి వాడిని హంతకుని కొడుకు అంటున్నారు? మీరందరూ ఏ ఒక్క రోజైనా కష్టపడి కడుపుకు తిన్నారా? బలాదూరు తిరుగుతూ పనికిరాని మాటలతో ఎవరో ఒకరిని మోసం చేస్తూ తింటున్నారు. కానీ వాడు వాళ్ళ నాన్న జైల్లో ఉన్న మాంసం కొట్లు సంపాదించి తింటున్నాడు. మీరిద్దరూ ప్రతిరోజు తాగుతున్నారు. అందుకని మీ అబ్బాయిలు కూడా తాగుబోతులు అవుతారా? తాగుబోతు కొడుకు తాగుబోతు కాడు కదా. అలాగే హంతకుని కొడుకు హంతకుడు ఎలా అవుతాడో చెప్పండి. సంజీవ్ రెడ్డి, ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి వీళ్ళంతా మన రాష్ట్రానికి సీఎంలు అయ్యారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం. వీళ్ళ నాన్నలు ఏమన్నా సీఎంలుగా చేశారా? అందరూ స్వశక్తితో సీఎంలు అయ్యారు. మన సూపర్ స్టార్ రజనీకాంత్ వాళ్ళ నాన్న సినీ ఫీల్డ్లో ఉన్నారా? లేరు కదా. తండ్రి చేసే పనులకి కొడుకు చేసే పనులకి సంబంధమే లేదు. వాళ్ళ కృషి, ప్రతిభ, తెలివితేటలు ఇవే వాళ్ళందరి ఉన్నతికి కారణం. ఏ రోజైతే తల్లి గర్భం నుంచి పేగు తెంచుకుని బిడ్డ బయటకు వచ్చాడో ఆ రోజే అమ్మ వేరు, నాన్న వేరు, బిడ్డ వేరు. జైల్లో ఉన్న వాళ్ళందరూ ఎలా చెడ్డవాళ్ళు కారో బయట ఉన్న వాళ్ళందరూ ఉత్తములు కారు. చూడండి, ఇక్కడున్న మీరందరూ ఇంతవరకు జీవితంలో ఏ తప్పు చేయలేదని చెప్పి మీ మనస్సాక్షి మీద ఒట్టేసి మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. వెలివేయబడ్డ వర్గంలో నుంచి వచ్చిన ఒబామానే అగ్రరాజ్యమైన అమెరికాకి అధ్యక్షుడయ్యాడు. ఏ అడ్డంకుల్ని మన అంబేద్కర్ జయించలేదా? అంతెందుకు సార్, పోయిన సంవత్సరం కర్నూలులో కూడా కరడు కట్టిన ఓ హంతకుడి కొడుకు స్టేట్ లెవెల్లో 10th క్లాస్లో టాపర్గా వచ్చాడు. వాడికి వాళ్ళ నాన్న హంతకుడు అన్నది ఎలాంటి అడ్డు కాలేదే. అతని పట్టుదల, కృషి, లక్ష్యంతో అతను సాధించాడు. అవును సార్, ఒక నిజాన్ని అద్భుతంగా బోధించారు సార్. మీరు చెప్పినట్టే హంతకుడు కొడుకు హంతకుడు కాకూడదు సార్. అదేవిధంగా ఒక ఆటోవాడి కొడుకు ఆటోవాడు అవ్వకూడదు సార్. వాడు స్టార్ కావాలి. ఖచ్చితంగా నా కొడుకు స్టార్ కావాలి సార్. రే మురుగా ఇట్రారా, నువ్వు కూడా అమీర్తో కలిసి డాన్స్ చెయ్. థ్యాంక్ యూ నాన్న. అమీర్ బాబు, చదువుకుందాన్ని తెలివితేటలు లేవు. తప్పుగా మాట్లాడాను, క్షమించండి. అయ్యో పర్వాలేదమ్మా, పర్వాలేదు. ఇదిగోండి. నాకు చాలా సిగ్గుగా ఉంది బాబు. ఇంతవరకు నా వల్ల ఎవరికీ లాభం లేదు. దబాయించి మాట్లాడుతూ కాలం గడుపుతూ వచ్చాను. వీడికి ఊహ తెలిసిన దగ్గర నుంచి వీడు సంపాదించి తెస్తే నేను తింటున్నాను. ఈ రోజు నుంచి మారాను. చెమట వచ్చాలనుకుంటున్నాను. వీడిని నేను మీ బిడ్డగా అప్పగిస్తున్నాను. వీడెవరితో కావాలన్నా ఆడొచ్చు. మురుగా, నేను మారానురా. చూసారా, ఒక మనిషి మారిన వెంటనే ఎంత గౌరవిస్తారో చూడండి. సార్ ఒక్క నిమిషం, గ్రూప్ నుంచి మమ్మల్ని తోసేయాలని చూస్తున్నారా? వదులుతామా? రారా కొడకరా. నువ్వేంట్రా అలా పిచ్చి సూపర్ చూస్తున్నా? మీరు డాన్స్ చేయమని చెప్పలేదు కదా నాన్న. నా మాట ఏ రోజున విన్నారా? ఈ రోజు కొత్తగా వినడానికే. వాసంత డాన్స్ చేస్తుందంటే నీ కాళ్ళు దాని వెనకే వెళ్తాయి కదా. ఏ బావా రా రా. ఏంటే భావన? రే వాళ్ళ వేసుకున్నావా? పోరా. ఓయ్, ఈ డబ్బున్నోళ్ళందరూ అటు ఇటు తిప్పుతూ ఎక్సర్సైజ్ చేస్తుంటారే, ఏంటి ఒళ్ళు లావు కావడానికా? ఎక్సర్సైజ్ చేస్తే లావు కరయ్యా, తగ్గుతారు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ అమ్మ రెస్ట్ లేకుండా ఎక్సర్సైజ్ చేస్తుంది కదా, ఒక్క ఇంచైనా తగ్గలేదు. కానీ నువ్వు ఏమి చేయట్లేదు, తీగలా ఉన్నావు. అది ఎలాగా? నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇవన్నీ ఇలా ఇంటీరియర్ లో చేస్తే లాభం లేదయ్యా. ఓపెన్ ఏరియాలో చల్లగాలిలో స్విమ్మింగ్ పూల్ లో డైలీ స్విమ్ చేశారనుకో, అప్పుడు ఒళ్ళంతా స్లిమ్ అయిపోతుంది. చూసావా, నువ్వు మళ్ళీ అబద్ధాలు చెప్తున్నావు నాతో. నేనేం అబద్ధం చెప్పాను? ఈత కొడితేనే ఒళ్ళు తగ్గుతుందంటే సముద్రంలో తిమింగలం 24 గంటలు ఈత కొడుతూనే ఉంటుంది కదా, మరి అది సన్నగా ఉండాలి కదా, లావుగా ఎందుకుంటుంది? అడ్డమైన ప్రశ్నలు వేసి నన్ను కంగారు పెట్టకు. ఏంటయ్యా అక్కడ గొడుక్కుంటున్నారు? ఏం లేదమ్మా, తెలంగాణ ఎలా ఇస్తే బాగుంటుందని డిస్కస్ చేస్తున్నాం అంతే. ఏవయ్యా, ఆ బెంగళూరు డాన్స్ మాస్టర్ గూడెం పిల్లల్ని ట్రూప్ గా చేసుకొని డాన్స్ నేర్పిస్తున్నాడంట కదా? అమ్మా, గూడెం పిల్లలకు వాతలు పెట్టినా డాన్స్ రాదు. మన నల్లటోడున్నాడే, ఎవరు బాత్రూమ్ క్లీన్ చేసేవాళ్ళ? వాడు కాదయ్యా, మన ఆఫ్రికా డాన్స్ మాస్టర్. ఆయన ఎక్కడా వీడెక్కడా రాసి పెట్టుకోండి, మన సిద్ధార్థనే గెలుస్తాడు. అరచి, ఈ సొల్లు కబుర్లకేం తక్కువ లేదు. ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. ఆ గూడెం పిల్లలు సూర్య ట్రూప్ లో ఆడకూడదు. అయితే మేము డాన్స్ చేస్తాం. తీసుకోవయ్యా, పని ముగించుకొని రండి. అలాగేనమ్మా. మనం కొంచెం నొక్కేసి మిగతా
let's go. 1 2 3 4 5 6 7 go. 1 2 3 4 5 6 7 go. 1 2 1 2 1 2 1 2 1 2 3 4 5 6 7 go. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 6. హాయ్ దివ్య. ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది? బానే జరుగుతుంది, కానీ పిల్లల్లోనే కోఆపరేషన్ లేదు. ఎవరు మీరు? వదలండి. ఎవడ్రా మీరు మా స్థలంలో వచ్చి డాన్స్ చేస్తున్నారు? ఆ? ఇది మీ స్థలం కాదు, పబ్లిక్ పబ్లిక్ స్థలమా? అంటే నీ స్టాప్ అండ్ టర్న్. ఏంట్రా పైకి ఎగురుతున్నారు, పల్టీలు కూడా కొడుతున్నారు. నాకు భయంగా ఉందిరా, వెళ్ళిపోతాం రండ్రా. రేయ్ వాళ్ళు చిన్న పిల్లలరా, డబ్బు తీసుకోలే మీరు? రండ్రా. రానీరా చూసుకుందాం. వసంతి ఎస్కేప్ పరిగెత్తండి. Come on, run, run. వెయ్యండి. వెయ్యండి అడుగు ముందుకు వెయ్యండి వెయ్యండ్రా వెయ్యండి. చార్. రేయ్, ఏంట్రా ఒక్కడు కనపడలేదు, బాగా వెతకండి. చూడండి. దొరికావురా. ఇదిగో ఫ్రెష్ స్వీట్. ఎలా ఉంది టేస్ట్? ఏంటయ్యా పట్టకాడతో పట్టుకుని మందు కొడుతున్నావు? నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళానయ్యా. నీ లివర్ పాడైపోయింది, ఇక నుంచి నీ చేతులారా మందు ముట్టుకోకూడదు అని చెప్పాడు. అందుకే ఇలా పట్టుకొని తాగుతున్నా. ఐడియా బాగుందా? అయ్యో నీ ఐడియా తీసుకెళ్లి కుప్పతోటలో పడే. ఆల్రెడీ మనం రౌడీలను పంపించాం కదా, వాళ్ళు ఏం చేశారో ఏమయ్యారో ఏ తెలియట్లేదే. హలో రే, నేను నాగని మాట్లాడుతున్నా. ఆ గూడెం కుర్రాలను తన్ని తరిమేశారా? సరే సరే, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు గిరిపురంలో వైన్ షాప్ ఉంది కదా, అక్కడికి వచ్చేయండి. మందు కొట్టడానికి డబ్బిస్తా. అత్తయ్య ఏంటత్తయ్య, ఎందుకు ఇలా దౌర్జన్యం చేస్తున్నారు? పోటీల్లో గెలవాలంటే సిన్సియర్ గా ప్రాక్టీస్ చేసి గెలవాలి. దానికి కదా ఆఫ్రికన్ డాన్స్ మాస్టర్ ని తీసుకొచ్చింది. అంతేకాని ఆ గూడెం కుర్రాళ్ళని రౌడీల చేత కొట్టించడం చాలా అన్యాయం. ఇంకా నయ్యం, గూడెం కుర్రాళ్ళు కొట్టిన దెబ్బలకు ఆ రౌడీ వెధవలు పారిపోయారు. సపోజ్ కుర్రాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలి పోలీస్ కేసు కనుక అయ్యుంటే మన కుటుంబానికి ఈ స్కూల్ కూడా బ్యాడ్ నేమ్ వచ్చేది. అనాథ కర్నూల్లో చేసిన సహాయానికి విశ్వాసం ఇక్కడ చూపించకుండా అక్కడ చూపిస్తున్నావా? ఇంకోసారి వాడికి సపోర్ట్ చేసి మాట్లాడావో చంపేస్తా. లోపలికి వెళ్ళవే, వెళ్ళు. అనాథ వెళ్ళవే, పో. సక్సెస్ సక్సెస్, చరిత్ర ఎరగని సక్సెస్. చెల్లాయ్, మన రౌడీ యాదవులు ఆ గూడెం కుర్రాలని కొట్టిన దెబ్బలకి కాళ్ళు చేతులు అన్ని విరిగిపోయాయి. ఇంకో 4 నెలల వరకు వాళ్ళు లేచి తిరగడమే కుదరదు. ఇంకా డాన్స్ ఎలా ఆడతారు? డాన్స్. అన్ని దెబ్బలా? ఏంటి అలా అడుగుతున్నావు? దెబ్బలంటే అలాంటి ఇలాంటి దెబ్బలు కాదు, పిడుగు లాంటి దెబ్బలు. ఢామ్ ఢామ్ అని నా చెవులో పడింది. ఏ చెవి? ఈ చెవే. తెలిసిపోయిందా? లేవయ్యా. నాతోనే అబద్ధాలు చెప్తారా? చెల్లాయ్ క్షమించు, ఈ నెల్లూరు మాట విని అబద్ధం చెప్పాను. అవునమ్మా, ఈ నాగా మాటలు విని నేను కూడా అబద్ధం చెప్పాను. తమరేం టెన్షన్ పడకండి. ఫస్ట్ అటెంప్ట్ ఏదో దెబ్బతిను, కానీ సెకండ్ అటెంప్ట్ మాత్రం సక్సెస్ 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 అంతే. ఎలాగా? రమ్మన్నారు, చెప్పండి. అదే ఎలా మొదలెట్టాలో తెలియడం లేదు. అయితే ఓ పని చేయండి, మీకేమైనా బుద్ధి ఉంటే ఓ మూలన కూర్చొని ఆలోచించుకుని చెప్పండి, మేము వస్తాం. ఆగండి,
వాళ్ళు ఆడకూడదు. ఎవరినంటున్నారు? ఆ గూడెం కుర్రాళ్ళు ఎవరు పోటీలో ఆడకూడదు. ఏ ఎందుకో? నచ్చలేదు. ఎవరికి? మా యజమానమ్మకు అది నచ్చలేదు. సరే మీరేం తీస్తారు? తలా 20,000. ఈ డీల్ నాకు నచ్చలేదు. తొందరపడకండి, మనం మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వద్దాం. 25,000 డీలా నో డీలా? నో డీల్. డాన్స్ చేస్తే 25,000 ఇస్తారు. చెయ్యకుండా ఉండాలంటే తలా 40,000. డీల్ ఓకేనా? సరే అని చెప్పు. ఇదిగోండి అడ్వాన్స్ తీసుకోవడం ఈ సింగముత్తుకు అలవాట్లేదు. మొత్తం డబ్బు సెటిల్ చేయండి. మీరు డబ్బు తీసుకొని పని చేయకుండా పారిపోతే, పని పూర్తి కాగానే డబ్బు ఇవ్వకుండా మీరు పారిపోతే మరి ఏంటి దారి? ఉంది. మీరలా అనుమానిస్తే ఆ పిల్లల అమ్మా నాన్నలకి మీరే డైరెక్ట్ గా డబ్బుని అందించవచ్చు. డీలా నో డీలా? డీల్ ఓకే. హలో, ఎవరికి? బ్యాంకర్స్కా? పడవోడికి. ఎక్కడికి తీసుకెళ్తున్నావయ్యా? కావాల్సిన వాళ్ళు ఉంటున్న చోటు. చుట్టూ ఎవరో కనిపించట్లేదు. వైజాగ్ ఎక్కడుందో తెలియట్లేదు. చుట్టూ సముద్రమే ఉందే. అయితే చాలా మంచిదే కదా, ఆపోయా బోట్ని. ఆపి ఏం చేస్తావయ్యా? రోజు నేను సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళేటప్పుడు ఒక చేప నన్ను చూసి జడలు రోజు మా మాంసాన్ని మనుషులకు పెడుతున్నావు, ఒక రోజు మనిషి మాంసాన్ని మాకు పెట్టొచ్చు కదా అని అడిగింది. అందుకని మీ ఇద్దరి మాంసాన్ని చేపలకేస్తున్నావు. ఏమంటావయ్యా? ఒక్కటిచ్చానండి చూడు, వాళ్ళు సముద్రంలో తోసేస్తామంటే నువ్వు పగలబడి నవ్వుతావేంటి? బట్టతల, వాళ్ళు మాంసం వేయాలనుకుంటున్నారు. నా దగ్గర మాంసం ఎక్కడ ఉంది? ఒట్టి ఎముకలే కదా. నువ్వు అలా మాట్లాడుకో. కొన్ని చేపలకు మూలుగులంటే చాలా ఇష్టం. ఏమయ్యా, వీటి కోసం కూడా చేపలు అలాడతాయా? అవును. ఓయ్ నెల్లూరు, నీకు ఈత తెలుసా? లేదయ్యా, ఈత రాస్తే చదవడం తెలుసు. ఓయ్ నాకు అది కూడా తెలియదే. నేను కోరుకున్నది ఇదే. ఓయ్ కొంచెం ఓర్చుకో, నేను మాట్లాడి చూడనా? మాట్లాడు. ఏంటి? రే పోతురాజు, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాం, మా ఇద్దరిని వదిలేరా. మా కుర్రాళ్ళని రౌడీలతో కొట్టిస్తారా? దొంగతనంగా డబ్బులు ఇచ్చి డాన్స్ ఆఫ్ చేయిస్తారా? అలా గెలవాలనుకునేవారు మా పిల్లలతో డైరెక్ట్ గా పోటీ పడి గెలవచ్చు కదరా. ఎందుకురా ఈ యదవ నాటకాలు? ఈ డైలాగులన్నీ ఒడ్డును మాట్లాడుకోవచ్చు కదా, నడి సముద్రంలో డిస్కషన్ ఏంటి? ముసలకి నీళ్లలో ఎంత బలమో ఈ సింహాచలానికి నడి సముద్రంలో అంత బలమరా? మనకెందులో బలం? అంతా నీళ్ళలో ఆలోచించుకోండి. అమ్మా, రూమ్ లో దివ్య మేడం లేదు. ఏమంటున్నావే? అవునయ్యా, కనిపించట్లేదు. దివ్యా! దివ్యా! స్టాప్ స్టాప్ స్టాప్. సైడ్కి తీసుకోండి, సైడ్కి తీసుకోండి. హలో, దిగండి. హలో, ఏంటి? రావయ్యా. ఎవర్రా బండాప్ మంది? ఎవర్రా బండాప్ మంది చెప్పింది? ఎవర్రా బండాప్ మంది? వచ్చిందే ఓవర్ స్పీడ్, పైగా అరుపేట్రా. లైసెన్స్ తీరా, లైసెన్స్ తీ. లైసెన్స్ వాడి మీద కేసు బుక్ చేయండి. లైసెన్స్ అడుగుతున్నారు. దివ్యా! సార్ ఏంటి సార్ ఇతను? దివ్యా! దివ్యా! లేవరా, ఎక్కడికి వెళ్ళావు? లేవరా అంటే. దివ్యా! లేవరా. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నా మీద చేస్తావా? వీడి బండెక్కించండి. ఏంట్రా గొప్ప వాళ్ళ పిల్లాడు ఏంటి ఫూలిష్ గా బిహేవ్ చేస్తున్నాడు? వదలండి. ఎక్కడికి వెళ్ళి చచ్చారు? ఆ గూడెం వాళ్ళు మమ్మల్ని నడు సముద్రంలో తోసేశారు. అదృష్టవశాత్తు కోస్ట్ గార్డ్స్ కాపాడారు. అయ్యో, ఉదయం నుంచి దివ్య కనపడటం లేదు తెలుసా? దివ్య సూర్యతోనే ఉంది. దీనికి రాక్ బదులు జాస్ చేద్దాం. దట్స్ బెటర్ ఐడియా. యా, ట్రై చేద్దాం. కమ్. See, 1, 2, 3. 1, 2, jump. Then I hold you round. Okay? కలిసి చేద్దాం. Okay. We will do one. 1, 2, 3. 1, 2, jump.
Is this okay for you? Yeah, good. No, I just wanted to do better than this. Okay, coffee? Yeah. Hey, Bujji. I love you, Ra. I love you too, Ra. Chala, 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 chala. Chala, 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 chala. Chala, 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 chala. అంత లవ్ చేస్తున్నాను రా. నీకంటే 10 రెట్లు ఎక్కువగా నేను లవ్ చేస్తున్నాను. నో 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 నో, నేనే ఎక్కువగా. ప్లీజ్ ఒప్పుకోరా. సరే. ఏ బుజ్జి, నువ్వు ఎక్కువేరా. ఇప్పుడు నీకు కాఫీ కావాలా వద్దా? నువ్వు పక్కనుంటే నాకేమీ వద్దు. బట్ నాకు కావాలే. ఓకే. రాస్కల్ పౌరంబోకు ఎదవా 19 ఏళ్లుగా దాన్ని నా కోసమే పెంచుకున్నావురా మధ్యలో గద్దల తన్నుకుపోతావా ఆగ్రా ఏంట్రా ఇది వదలు వాళ్ళిద్దరిని వదలరా చెప్పేది నీకే రా రారా ఏంట్రా ఇది ఆగు ఆగరా చెప్పేది వినరా నిన్ను వదిలి నా మాట వదలరా పద పదరా ఐఎమ్ సారీ చూడు ఏ అమ్మాయి అయినా నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పిన తర్వాత తన్ని బలవంతం చేస్తూ తనతో నువ్వు ఎలా జీవించగలవు ఇది కాకపోతే వేల మంది ఉన్నారా రే అరుణ్ నిన్ను పెళ్లి చేసుకుని రేపు నీతో కాపురం చేయనని చెప్పి కోర్టు డైవర్స్ అని వెడితే మన కుటుంబం పరువు ఏమవుతుంది మన విద్యా సంస్థ పేరు చెడిపోదు నీకు దేవత లాంటి ఒక అమ్మాయిని చూసి పెళ్లి జరిపిస్తాను కారెక్కు ఏం బాబు ఎంతవరకు వచ్చింది డాన్స్ ప్రాక్టీస్? ఫస్ట్ రౌండ్ కు డాన్స్ కంపోజ్ చేశాను, చూస్తారా? అంతకన్నానా? చూడండి. ఆతర కొట్టేసినారా? మాస్టర్ అమ్మా ఇంటికెళ్ళు. అమ్మా నువ్వెళ్ళమ్మా ఇంటికి, నేను వచ్చేస్తాను. అమ్మా వర్షం వచ్చేలా ఉంది, నువ్వు వెళ్ళమ్మా. అమ్మా వెళ్ళమ్మా. వెళ్ళు. సరే రా అమ్మా ఇంటికి వెళ్దాం. నేను వస్తానులే, వెళ్ళు. నీ ముష్టి బుద్ధి చూపించుకున్నావు కదా, వాణ్ణి కూడా నీలా వీధి వీధిన ఆడుతూ ముష్టెత్తుకునేలా చేయడానికి డాన్స్ నేర్పిస్తున్నావా? చాలేవమ్మా, ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావే. మల్లేసు ఊరుకోనా, నిజం తెలియకుండా మాట్లాడుతోంది. నీ ఒంట్లో రోగం ముదిరి రోజు రోజుకి కొద్దిగా చస్తున్నావు. ఇంకో 2 నెలల్లో గనక ఆపరేషన్ చేయకపోతే నువ్వు బతకవు. దానికి 5-6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. టీవీ పోటీల్లో ఆడి గెలిచి దాంట్లో వచ్చే డబ్బుతో నిన్ను కాపాడుకోవాలని నీ కొడుకు సత్యసుందమైపోతున్నాడు. సరే, వాడు నీ కొడుకు, అందుకని నీకు చేస్తాడు. ఈయనెవరు మరి, ఎందుకని నీకు చేయాలి? ఈయన నిన్ను కాపాడాలని వచ్చిన దేవుడమ్మా. ప్రతి నిమిషము రాత్రి అనుకోకుండా పగలనుకోకుండా చిలుకకి చెప్పినట్టు చెప్పి నేర్పిస్తున్నాడు. ఆయన్ని పట్టుకొని ముష్టోడని అదని ఇదని నీచంగా మాట్లాడుతున్నావు. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ అక్క. డియర్ స్టూడెంట్స్, మనకి ఇంకా 24 గంటలే టైం ఉంది. ఈ టైం మన జీవితంలో చాలా ముఖ్యమైన టైం. మన ధ్యేయం, కదలిక అన్నీ విజయం దిశగా ఉండాలి. మిగతా వాళ్లకు డబ్బు, అవకాశాలున్నాయి, మన దగ్గర నమ్మకం ఉంది, జయించాలన్న తపనుంది.
ప్రాణాలకు తెగించి చేద్దాం, అన్ని పోటీలను గెలుద్దాం. ఓకే అమీర్, ఏంటి డల్ గా ఉన్నావు? ఏం లేదు సార్. సార్ 2 రోజులుగా వాడికి ఫీవర్ సార్. రెస్ట్ కావాలా? నో సార్, ఐ కెన్ డూ ఇట్ సార్. We will do it. Yes, we can. Yes, we can. వెల్కమ్ టు డాన్స్ జూనియర్స్ డాన్స్. స్కూళ్ళ మధ్యన ప్రత్యేకించి విచిత్రమైన డాన్స్ పోటీ. మన డాన్స్ జూనియర్ డాన్స్ లో పోటీలో పాల్గొనే స్కూల్ ఎస్ఎంఆర్ ఆర్ట్ స్కూల్. మన గ్రాండ్ ఫినాల్ లో ఇప్పుడు సెలెక్ట్ అయిన 2 టీంలు ఎవరనేది తెలుసుకోవాలని మీరు ఆతృతగా ఉంటారు. వాళ్ళెవరంటే ఎస్ఎంఆర్ ఆర్ట్ స్కూల్ వైజాగ్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ రొయ్యలగూడెం. బాబు బాబు, నెల్లూరు ఎక్కడికి వెళ్ళి చచ్చాడయ్యా? వదిన గారితో ఏదో పని మీద వెళ్ళాడు. ఏమైనా సరే మనమే గెలవాలా? ఏయ్, ఏంటి అది నీ వెంటే తిరుగుతుందనే పొగరా? పాతేస్తాను. ఇది తప్ప నీకు వేరే అమ్మాయి లేదా? నీ లవ్ చేస్తున్న అమ్మాయిని మధ్యలో దూరి తన్నుకుపోతావా? అసహ్యంగా ఉంది. మీరందరూ ఫైనల్కి వచ్చింది ఆడి గెలవటం వల్ల కాదురా, మీ మీద జాలిపడి జడ్జెస్ వేసిన భిక్ష. రేపు నీ ట్రూప్ స్టేజ్ మీద ఎలా ఆడుతుందో చూస్తాను రా. వాడు సాడిస్ట్ సూర్య, ఏమైనా చేస్తాడేమోనని భయంగా ఉంది. అక్క, ఆ ముద్దు మొహాన్ని చూసి భయపడుతున్నావక్క? వాడు గనక మన దగ్గరకు వస్తే కళ్ళు పొడి చేస్తాం. మనం ఫైనల్స్ లో జయించడం చాలా ముఖ్యం. దానికి ఈ రోజు రాత్రి జాగ్రత్తగా ఉండటం ఇంకా ముఖ్యం. సార్, ఈ వైజాగ్ లో సేఫెస్ట్ ప్లేస్ ఇండియన్ అన్న లారీ. కార్తిక్ ఇస్ రైట్. దివ్య, నువ్వు పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళు. నేను ఫైనల్స్ కోసం న్యూ మూమెంట్స్ కంపోజ్ చేసుకుంటాను. గో. ఫస్ట్ రౌండ్ లోనే ఓడిపోతుందనుకున్న ఆ రొయ్యలగూడెం స్కూల్ ఈ రోజు ఫైనల్ రౌండ్ వరకు వచ్చింది. ఎవరిని అడిగినా ఆ స్కూలే గెలుస్తుందని చెప్తున్నారు. జడ్జెస్ లో ఎవరినైనా పట్టుకొని మేనేజ్ చేయమని చెప్తే కుదరదని చెప్తున్నారు. నీకు కూడా చెప్తున్నాను. మన దగ్గర చేతులు కట్టుకొని పని చేసిన రాస్కెల్ ఈ రోజు మనల్ని ఓడిస్తే అంతకంటే అవమానం మరొకటి ఉండదు. ఏమండి, నేను ఇంతగా చెప్తూ ఉంటే మీరు హాయిగా తింటూ కూర్చున్నారా? ఏయ్, అనవసరంగా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వాడు గెలిస్తే గెలవనివ్వు. మనం సెకండ్ వస్తే ఓడిపోయినట్టు అర్థం కాదుగా. ఇలా చూడు, రొయ్యలగూడెం స్కూల్ రేపు గెలిచిందంటే వైజాగ్లో ఉండే ధనవంతులు వాళ్ళ పిల్లల్ని ఆ స్కూల్కి తీసుకెళ్లి చేర్చరుగా. ఏమంటావు? ఒక డాన్ బాస్కో, ఒక గుడ్ షెపర్డ్, ఇటువంటి స్కూల్స్ అన్ని రేపు ఫైనల్కి వస్తే అవి మనకు పోటీ. కానీ వాళ్ళని మనం గెలిచాం కదా. అలా చూడు, సిద్ధార్థం చూడు, ఎంత సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. రేపు వాడు గెలవచ్చు కదా. ఆ నమ్మకం నీకు ఎందుకు లేకుండా పోయింది? ఎందుకు ఎప్పుడు నువ్వు ఇలా నెగిటివ్గా ఆలోచిస్తుంటావు? సునీత, నువ్వు కాలువ దూకడానికి ప్రయత్నిస్తున్నావు, నేను సముద్రం దూకడానికి ప్రయత్నిస్తున్నాను. చెప్పు సార్. లేపేశా. సరే, రేపొచ్చి కలు. వదినా, మీరేం వరి అవ్వకండి. మనం సెకండ్ రావడం గురించి అన్నయ్య ఒకవేళ ఫీల్ కాకపోవచ్చు, కానీ నేను అలా ఉండలేను. ఆ రొయ్యలగూడెం కుర్రాళ్ళు రేపు స్టేజ్ మీద ఆడలేరు. వాళ్ళందరినీ లేపేశాను. అవునన్నయ్య, ఎప్పుడు చూసినా టాక్టిక్స్ అయినా అన్ని చోట్ల టాక్టిక్స్ పనికిరావన్నయ్య. అటాక్ పనిచేస్తుంది. నాకు మా అన్నయ్య కొడుకు గెలవాలి, ఎస్ఎంఆర్ స్కూల్ గెలవాలి, అదే నాకు ముఖ్యం. తప్పు చేసేవారు, దీని ఫలితం భయంకరంగా ఉంటుంది. ఆ ఫలితాన్ని నువ్వు మాత్రమే అనుభవించాల్సి ఉంటుంది. డాక్టర్, అన్నకి ఏమైంది డాక్టర్? చెప్పండి డాక్టర్. నా మాట వినండి, డాక్టర్, ప్లీజ్. ఏమైంది డాక్టర్ అన్నకి? చెప్పండి డాక్టర్. డాక్టర్, ప్లీజ్ డాక్టర్, చెప్పండి డాక్టర్. డాక్టర్, దివ్య,
మేమందరం జాలీగా లారీలో వస్తున్నప్పుడు మాస్టర్ బండాపు పక్కనే ఓ మంచి హోటల్ ఉంది, మీరు అందరూ వెళ్ళి టిఫిన్ చేసిరండి. నేను లారీకి డీజిల్ వేయించుకొస్తాను. నువ్వు రా అన్న. నాకు ఇప్పుడు ఆకలిగా లేదు, నేను డీజిల్ పర్వాలేదు, రండి. వేయించుకొస్తాను. మీరు వెళ్ళి భోంచేయండి. ఏంటన్నా? హోటల్ బిల్ నువ్వే ఇచ్చేయి. అదంతా అక్క పే చేస్తుందన్నా, నువ్వు ఉంచు. కాదు, ఆవిడ మన గెస్ట్, మనమే ఇవ్వాలి. వెళ్ళు. ఆ తర్వాత యాక్సిడెంట్ అయింది. డాక్టర్ ఎలా ఉంది డాక్టర్? ప్లీజ్ ప్లీజ్ కొంచెం ఉండండి, రండి. ఏం చెప్పాలో తెలియట్లేదు. ఐఎమ్ సారీ, వచ్చే దారిలోనే అతను పోయాడు. రెడీ గాయ్స్, 5 6 7 8. రొయ్యలగూడెం స్కూల్ మేమెవరికి తక్కువ కాదని అందరు కొట్టేశారు. తర్వాత పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఎస్ఎంఆర్ ఆర్ట్ స్కూల్ వైజాగ్. అంతకు ముందు ఒక చిన్న బ్రేక్. చేస్తాను సార్, మీరేం కంగారు పడకండి. కార్తిక్ 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 లేరే కార్తిక్. సార్, పల్స్ రేట్ తక్కువగా ఉంది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాం. సార్ వీడి ఇంకో పర్ఫార్మెన్స్ ఇవ్వాలి సార్. అతను ఆడటం ముఖ్యమా, అతని ప్రాణాలు ముఖ్యం? వీడు ఆడటమే ముఖ్యం సార్. జాన్, అమీర్, మీరిద్దరు చెరో షోల్డర్ పట్టుకోండి, అలాగే డాన్స్ చేస్తూ మేనేజ్ చేయొచ్చు. హలో, ఓసారి చెప్తే అర్థం కదా నీకు? ఇతనే మీ అబ్బాయి అయితే ఇలా చేసేవాడివా? అడగటానికి ఎవడు లేడనేగా ఇలా చేస్తోంది. అవుట్ అవుట్. ఎవరికి అడగడానికి ఎవరు లేరంటారు? నేనున్నాను, మేమంతా ఉన్నాం. పెద్ద చెప్తున్నాడు, వెళ్ళబోయా. కార్తిక్, కార్తిక్ కార్తిక్ కార్తిక్. హలో, ఏంటి బుద్ధి తక్కువగా చేస్తున్నావు? అలా చేస్తే అతని ప్రాణాలు పోతాయి. వెల్కమ్. కార్తిక్ కార్తిక్. జాగ్రత్త. రే బాబు, ఈ స్టేజ్ లో నువ్వు డాన్స్ చేస్తే నీ ప్రాణాలు పోతాయిరా. సార్, నేను డాన్స్ చేయకపోతే నా ప్రాణాలు పోతాయి సార్. నేను డాన్స్ చేస్తాను సార్. చూడాలి. ఇప్పుడు మన రెండు టీమ్స్ ని మనం స్టేజ్ మీదకి పిలుద్దాం. లెట్స్ వెల్కమ్ ఎస్ఎంఆర్ ఆర్ట్ స్కూల్ వైజాగ్. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎస్ఎంఆర్ ఆర్ట్ స్కూల్ వైజాగ్. నౌ లెట్స్ వెల్కమ్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ రొయ్యలగూడెం. పెద్ద వస్తున్నారు చూడరా. ఆదర్ కొట్టేశారు బాయ్స్. విన్నర్ ఎవరో తెలుసుకుందామా? చెప్పనా? ఏ ఒక్కరు ఎవరు విన్నర్ అనేది గెస్ చేయడానికి వెరీ హ్యాపీ. బడుగు బలహీన వర్గాల విజయమే నిజమైన ఇండియా విజయం.